వెల్కమ్ బ్యాక్ టు మోఫీ ఏఐ. లాస్ట్ వీడియోలో మనం కంప్లీట్ బేసిక్ నుంచి అసలు వాయిస్ ఏజెంట్ అంటే ఏంటి అనే దగ్గర నుంచి ఒక బేసిక్ ఓవర్ వ్యూ వచ్చే వరకు మొత్తం చూసాం కదా. ఈ వీడియో కూడా దానికి కంటిన్యూషన్ అనమాట. మొత్తం బేసిక్ నుంచి ఉంటుంది. కరెక్ట్ అది ఎక్కడ ఎండ్ అవుతుందో అక్కడ నుంచి ఇది స్టార్ట్ అవుతుంది. లాస్ట్ వీడియోలో మొత్తం బేసిక్స్ ఓవర్ వ్యూ అయితే కవర్ చేశాను కదా. నెంబర్ ఎలా ఇంటిగ్రేట్ చేయాలి, వాయిస్ ఏంటంటే ఏంటి, ఎలా క్రియేట్ చేయాలి అని మొత్తం చూసి ఒక సింగిల్ ప్రాంప్ట్ అయితే బిల్డ్ చేస్తున్నాం. ఈ వీడియో దానికి కంటిన్యూషనే. అక్కడ సింగిల్ ప్రాంప్ట్ ఏజెంట్కి మనం ప్రాంప్ట్ ఇంకా ఇవ్వలేదు కదా. ఈ వీడియోలో మొత్తం ప్రాంప్టింగ్ గురించే ఉంటుంది. ఆ ఏజెంట్కి ప్రాంప్ట్ ఎలా ఇవ్వాలి, ఈ ప్రాంప్టింగ్ టెక్నిక్స్ ఏంటి, ప్రాంప్టింగ్ ఇచ్చేటప్పుడు మనం ఏ పారామీటర్స్ అనేవి యూజ్ చేయాలి, ఆ ప్రాంప్ట్స్ని ఎలా రిఫైన్ చేయాలి, ఎర్రర్స్ వస్తున్నప్పుడు మనం ఎలా రిఫైన్ చేసుకోవాలి, అంటే ఫస్ట్ ప్రాంప్ట్ నుంచి ప్రొడక్షన్ లెవెల్ ప్రాంప్ట్ వరకు ఎలా రిఫైన్ చేసుకుంటూ రావాలి, అసలు ఫ్రమ్ స్క్రాచ్ నుంచి ప్రాంప్ట్ అనేది ఎలా డెవలప్ చేయాలి వాయిస్ ఏజెంట్స్ కోసం, ఇంకా టూల్స్ ఈ మొత్తం ఉంటాయి కదా వాటిని కూడా ప్రాంప్ట్స్ ఎలా ఇంక్లూడ్ చేయాలి, టైం కాస్ట్ సేవ్ అయ్యేలాగా ప్రాంప్ట్స్ ఎలా ఇవ్వాలి అని మొత్తం చూద్దాం. మనం లాస్ట్ వీడియోలో ఒక ఏజెంట్ క్రియేట్ చేసాం కదా, సేమ్ ఆ ఏజెంట్కి ఇప్పుడు మనం ప్రాంప్ట్ అనేది రాయబోతున్నాం. మొత్తం స్క్రాచ్ నుంచి చూద్దాం. ఇది ప్రొడక్షన్ లెవెల్ వరకు డిప్లాయ్ చేసే పని అయితే మనం ఎలా చేస్తామో సేమ్ అలానే మొత్తం చెప్తాను క్లారిటీగా. మీరు ఒక ఏజెంట్ బిల్డ్ చేస్తుంటే మీరు ఎలా చేయాలో మొత్తం చెప్తాను. ఈ వీడియో ఒక్కటి చూస్తే మీకు ప్రాంప్టింగ్ మీద ఫుల్ క్లారిటీ వచ్చేసింది. లాస్ట్ వరకు చూడండి. ఒకవేళ మీరు కనుక పార్ట్ 1 అనేది చూడకపోతే ఇప్పుడు చూడండి. ఇప్పుడు నేను పార్ట్ 1 యొక్క మొత్తం బ్రీఫ్ ఓవర్ ఇస్తాను ఒకసారి. ఇలానే ఇంకా చాలా వీడియోస్ అనేవి వస్తూ ఉంటాయి ఈ వాయిస్ ఏజెంట్స్ మీద. ఇది ఒక కోర్స్ కాబట్టి వీటిలో అన్ని కవర్ అవుతాయి. ఫ్రమ్ స్క్రాచ్ నుంచి బిగినర్ లెవెల్ నుండి ప్రో లెవెల్ వరకు అన్ని కవర్ అవుతాయి. ప్రతిదీ కవర్ చేస్తాను. అందుకు ప్రతిదీ నోట్ చేసుకొని మొత్తం ఫాలో అవ్వండి. ఇంకా లేట్ చేయకుండా వీడియో అయితే స్టార్ట్ చేసేద్దాం. ఫస్ట్ పార్ట్ 1లో ఏం చెప్పానో అది మొత్తం ఒక బేసిక్ ఓవర్ ఇస్తాను. దాని తర్వాత మనం పార్ట్ 2లోకి వచ్చేసి ఇంకా వాయిస్ అండ్ ప్రాంప్ట్స్ ఎలా ఇవ్వాలి, ఏమేమి పారామీటర్స్ తీసుకోవాలి అవి మొత్తం క్లారిటీగా చెప్తాను. ఇంకా ఈ ప్రాంప్టింగ్ కొన్ని ట్రిక్స్ ఉంటాయి అనమాట. నా దగ్గర కొన్ని ప్రొయాక్టివ్ ప్రాంప్ట్స్ కూడా ఉన్నాయి. అవి కూడా మొత్తం మీకు చూపిస్తాను. మీకు కూడా యాక్సెస్ ఇస్తాను. కింద డిస్క్రిప్షన్లో రీసోర్స్ షేర్ చేస్తాను. మా టెలిగ్రామ్ ఛానల్లో కూడా షేర్ చేస్తాను. దాంట్లో జాయిన్ అయిపోండి. దాంట్లో వీక్లీ అప్డేట్స్ కూడా వస్తుంటాయి. చూడండి, ప్రతి వీడియోలో చెప్పేలాగా మీరు కనుక ఈ వీడియో నుంచి బెస్ట్ అవుట్పుట్ రావాలి అనుకుంటే మీరు ఒక మంచి ప్లేస్లో కూర్చోండి, ఏం డిస్టర్బెన్స్ లేకుండా. మీరు ఫోన్లో చూస్తుంటే ఒక ల్యాప్టాప్లో కానీ కంప్యూటర్లో కానీ స్విచ్ అయిపోండి, పెద్ద స్క్రీన్లోకి స్విచ్ అయిపోండి. ప్రతి ఇంపార్టెంట్ పాయింట్ అనేది నోట్ చేసుకుంటూ ఉండండి. మీకు ఫ్యూచర్లో యూస్ అవుతుంది అది. అండ్ మెయిన్ ఇంపార్టెంట్ థింగ్ ఏంటంటే లాస్ట్ వరకు చూడండి. లాస్ట్ వరకు మీకు అర్థం కాకపోయినా లాస్ట్ వరకు చూడండి. అర్థం కాకపోతే 1-2 సార్లు చూడండి. స్టార్టింగ్లో అర్థం కాదు కానీ తర్వాత మీకే అర్థం అవుతుంది. కొంచెం టైం పడుతుంటే మీరు ప్రాక్టీస్ చేసినప్పుడు మీకు అర్థం అవుతుంది. అండ్ జస్ట్ అర్థం కాలేదని చూసి వదిలేయకండి. మళ్ళీ ప్రాక్టీస్ చేస్తూ ఉండండి. అదే వస్తుంది. మీకు ఏమైనా డౌట్స్ ఉంటే డిస్క్రిప్షన్లో నా కాంటాక్ట్ నెంబర్ ఉంది, నన్ను కూడా కాంటాక్ట్ అవ్వచ్చు. ఇంకా లేట్ చేయకుండా వీడియో స్టార్ట్ చేసేద్దాం. మీకు కనుక మా వీడియోస్ నచ్చితే ఇప్పుడే ఒక లైక్ చేయండి, మీ ఫ్రెండ్స్కి షేర్ చేయండి, సబ్స్క్రైబ్ కూడా చేసుకోండి ఇలాంటి అప్డేట్స్ మిస్ అవ్వకుండా ఉండడానికి. చూడండి, లాస్ట్ వీడియోలో మనం మొత్తం సెక్షన్స్గా డివైడ్ చేసి కొన్ని సెక్షన్స్ కవర్ చేశాం కదా. ఇప్పుడు మొత్తం ఫ్రమ్ స్క్రాచ్ నుంచి మళ్ళీ చూద్దాం అసలు లాస్ట్ వీడియోలో ఏం కవర్ చేశానో. మీకు కూడా ఒక ఓవర్ వ్యూ వచ్చినట్టు, ఒక రీకాల్ వచ్చినట్టు ఉంటుంది. చూడండి, మనం సెక్షన్ 0 నుంచి స్టార్ట్ చేసాము, బేసిక్స్ ఫస్ట్ అని. దీంట్లో మొత్తం బేసిక్స్ అనేవి బేసిక్ టర్మ్స్ మొత్తం ఎక్స్ప్లెయిన్ చేశాను కదా. ఏ ఏజెంట్ అంటే ఏ అంటే ఏంటి, ఏ వాయిస్ అంటే ఏంటి, ప్రాంప్ట్, నాలెడ్జ్ బేస్ మొత్తం ఇవన్నమాట. ఈ మొత్తం ఒకసారి గుర్తించుకోండి వాటి డెఫినేషన్స్, ఏది దేనికి వాడతాము. తర్వాత మనం ఏమేమి ప్లాట్ఫామ్స్ వాడుతున్నాం అనేది మొత్తం చెప్పాను కదా. రిటైల్ అంటే వాయిస్ అండ్ బిల్డింగ్ కోసం, CAL.com అపాయింట్మెంట్ బుకింగ్కి, ట్విలియో అనేది ఫోన్ నెంబర్స్ కోసం, గూగుల్ షీట్ ఎన్ఐటిన్ అనేది బ్యాక్ ఎండ్ కోసం అని. ఈ మొత్తం ఒకసారి చూడండి. తర్వాత సెక్షన్ 1, దీనికి ఏంటి, మనం ఒక ఇండస్ట్రీ తీసుకోవడానికి ఎలా ప్లాన్ చేసుకోవాలి, ఎలా ఒక ఇండస్ట్రీని టార్గెట్ చేయాలి అంటే ఫస్ట్ మనం రీసెర్చ్ చేసి ఏ ఇండస్ట్రీని టార్గెట్ చేయాలో, ఎక్కడ టార్గెట్ చేయాలో అది మొత్తం ఎలా రీసెర్చ్ చేయాలి అని మొత్తం చెప్పాను. అలా మొత్తం రీసెర్చ్ చేశాక ఒక ప్రాబ్లం తీసుకొని ఆ ఇండస్ట్రీలో దానికి మనం సొల్యూషన్ అనేది ఎలా రాయాలి, ఎలా బిల్డ్ చేయాలి అని మొత్తం చెప్పాను కదా. అది మొత్తం అనమాట దీంట్లో. దాని తర్వాత మనం చేసే సొల్యూషన్కి మనం కాస్ట్ అనేది కంపేర్ చేస్తాం. అది అసలు బెనిఫిట్ అవుతుందా లేదా, హ్యూమన్ అయితే ఎంత అవుతుంది, ఏఐ అయితే ఎంత అవుతుంది, ఎంత బెనిఫిట్ వస్తుంది. మనం ఇది కూడా మన క్లయింట్స్ చూపించడానికి బాగా హెల్ప్ అవుతుంది. అది మొత్తం క్యాలిక్యులేషన్ కూడా చేసామన్నమాట. ఈ మొత్తం అదే ఇన్కమ్. దీని తర్వాత కంపారిజన్ అనేది చేసాం. కాస్ట్ కాకుండా నార్మల్ కంపారిజన్, ఎఫిషియన్సీ, కాల్స్ అని లిఫ్ట్ చేస్తాయి మొత్తం. దీని తర్వాత సమ్మరీ అది. దీని తర్వాత సెక్షన్ 2లోకి అయితే వచ్చేసాం. సెక్షన్ 2లో ఏం చేసామంటే మనం కంప్లీట్ ఒక ఎన్ని ఏజెంట్స్ ఉంటే రిటైల్ ప్లాట్ఫామ్ ఓవర్వ్యూ అయితే తీసుకున్నాం, దేంట్లో ఏముంటాయి ఏంటి అని. దాని తర్వాత ఎన్ని టైప్స్ ఏజెంట్స్ ఉంటాయి రిటైల్లో, మనం ఎన్ని విధాలుగా బిల్డ్ చేయొచ్చు అని మొత్తం చూసాం. ఏది ఎప్పుడు వాడాలి అని చూసాం. కంప్లీట్గా కాకపోయినా బ్రీఫ్ ఓవర్వ్యూ చూసాం. నెక్స్ట్ వీడియోలో మీకు ఎలానో అర్థమవుతుంది. మనం మల్టీ ప్రాంప్ట్ కన్వర్జేషన్ అవి కూడా చేస్తాం కాబట్టి ప్రస్తుతానికైతే మనం సింగిల్ ప్రాంప్ట్ అనేది స్టార్ట్ చేసాం అనమాట మన యూస్ కేస్కి.
మనం ఏం చేసాము, ఫస్ట్ డెంటల్ క్లినిక్ని చూస్ చేసుకున్నాం కాబట్టి ఆ డెంటల్ క్లినిక్లో ఒక సొల్యూషన్ చూస్ చేసుకున్నాం కాబట్టి దాన్ని బట్టి మనం ఈ ఏజెంట్ సింగిల్ ప్రాంప్ట్ ఏజెంట్ అనేది బిల్డ్ చేస్తున్నాం కాబట్టి ఆ క్లినిక్ ఇన్ఫర్మేషన్ మనకు కావాలని మనం గూగుల్లోకి వెళ్ళి ఒక క్లినిక్ తీసుకొని ఆ క్లినిక్ గురించి మనం ఒక ఏజెంట్ అనేది బిల్డ్ చేస్తున్నాం అనమాట. ఆ క్లినిక్ ఇన్ఫర్మేషన్ కూడా మనకు కావాలి కదా, ఆ క్లినిక్ ఇన్ఫర్మేషన్ మొత్తం మనం కలెక్ట్ చేసుకోవాలి. అదే అనమాట ఇక్కడ ఆ క్లినిక్ ఇన్ఫర్మేషన్ మొత్తం మనం తెచ్చుకున్నాం. ఆ వెబ్సైట్ ఉంటుంది కదా వాళ్ళతో, దాని నుంచి మనం మొత్తం తీసుకున్నాం అనమాట. దాని తర్వాత ఏం చేసాం, మనకి అకౌంట్స్ కావాలి కదా మనం బిల్ చేయడానికి, కాల్.కామ్తో నెంబర్ ఇంటిగ్రేట్ చేయడానికి అవి మొత్తం కూడా సెటప్ చేసుకున్నాం. సెటప్ చేసుకున్నాక మనం మొత్తం ఇంటిగ్రేట్ చేసుకున్నాం. ఈ ట్విలియోలో నెంబర్ ఇంటిగ్రేట్ చేసాం, కాల్.కామ్లో ఈవెంట్స్ క్రియేట్ చేసి ఆ ఈవెంట్స్ అనేవి మన ఏజెంట్కి ఇంక్లూడ్ చేసాం. దాని తర్వాత రిటైల్ అకౌంట్ మొత్తం బిల్డ్ చేసాం అనమాట. ఇప్పుడు మనకి మిగిలింది ఏంటంటే రిటైల్లో మనం ఏజెంట్ ప్రాంప్ట్ అనేది బిల్డ్ చేయాలన్నమాట. అంటే ఏజెంట్ ప్రాంప్ట్ అనేది రెడీ చేయాలి, అదొకటి మిగిలింది. ఇప్పుడు సెక్షన్ 5 ఉంది కదా, సెక్షన్ 5లో అదే అనమాట. ఒక ఏజెంట్ క్రియేట్ చేసి మొత్తం అవన్నీ ఎక్స్ప్లెయిన్ చేశాను ఇంటర్ఫేస్ మీకు లాస్ట్ వీడియోలో. మనకి మిగిలింది ఏంటంటే ఓన్లీ ఇక్కడ ఇది ఉంది కదా, రికాల్ ఫోకస్డ్ ప్రాంప్ట్ అని, ఇది ఒకటి మిగిలిపోయింది అనమాట. ఎందుకంటే ప్రాంప్ట్ అనేది చాలా జాగ్రత్తగా ఇవ్వాలి, దీనికి మొత్తానికి ఒక క్లాస్ అనేది మొత్తం అవుతుంది. అందుకు నేను సపరేట్ వీడియో చేద్దామని దీని మీద లాస్ట్ క్లాస్లో చెప్పలేదు. ఇప్పుడు మొత్తం ఈ వీడియో మొత్తం ప్రాంప్టింగ్ మీద ఉంటుంది అనమాట. చాలా డీటెయిల్గా మొత్తం చెప్తాను, జాగ్రత్తగా వినండి. ఒక ప్రాజెక్ట్ కూడా ఉంది నా దగ్గర, కొన్ని ప్రాంప్ట్స్ ఉంటాయి మొత్తం మీకు రిఫరెన్స్గా ఇస్తాను. చాలా ఈజీగా మీరు కూడా ఈ వీడియో తర్వాత మీ ప్రాంప్ట్స్ అనేవి ఈజీగా బిల్డ్ చేసుకోవచ్చు అనమాట. అంత క్లారిటీగా ఉంటుంది, మీకు కూడా ఈజీగా అర్థం అవుతుంది. లాస్ట్ వరకు చూడండి, ఇది చాలా సింపుల్, అంత హార్డ్ వర్క్ ఏమి ఉండదు, చాలా సింపుల్. ఇది అంతేం టెన్షన్ పడొద్దు, మొత్తం క్లారిటీగా స్టెప్ బై స్టెప్ వెళ్దాం. ఇలా లాస్ట్ వీడియోలో డైనమిక్ వేరియబుల్స్ ఈ మొత్తం పెట్టామన్నమాట. డైనమిక్ వేరియబుల్స్ అంటే ఏంటి, మనం ప్రతి యూజర్కి కాల్ చేసినప్పుడు నేమ్ మారుతూ ఉంటుంది, ఈమెయిల్ మారుతూ ఉంటుంది, ఈ మొత్తం మారుతూ ఉంటాయి కదా, అందుకు మనం డైనమిక్ వేరియబుల్స్ అనేవి పెడతాం అనమాట, ప్రతి యూజర్కి మారుతూ ఉండడానికి. అలా ఇప్పుడు 6th నాలెడ్జ్ బేస్ ఉంది కదా, నాలెడ్జ్ బేస్ ఎలా సెటప్ చేసుకోవాలి ఏంటి అని కూడా చూసాము. వాళ్ళ వెబ్సైట్ లింక్ ఇక్కడ పెట్టేస్తే సరిపోతుంది. ఈ సెక్షన్ 6 కూడా అయిపోయింది. మనకు సెక్షన్ 5లో ప్రాంప్టింగ్ ఒకటి మిగిలింది. ఇంకా సెక్షన్ 7లో ఈ మొత్తం ఏజెంట్ సెట్టింగ్స్ ఉంటాయి కదా, ఇటు రైట్ సైడ్ కొన్ని సెట్టింగ్స్ ఉంటాయి, మిడిల్లో ఆ సెట్టింగ్స్ మొత్తం మనం బిల్డ్ చేసామన్నమాట. ఏది దేనికని మొత్తం చెప్పాను. దీని తర్వాత రికాల్ ఫంక్షన్స్, ఈ ఇంపార్టెంట్ అనమాట. మనం కాల్.కామ్లో అవి మొత్తం సెటప్ చేసుకున్నాం కదా, చెకింగ్ క్యాలెండర్, అవైలబిలిటీకి, బుకింగ్కి, అవి మొత్తం అనమాట. అవి మొత్తం సెటప్ చేసుకున్నాం కదా, ఇవి మనం బుకింగ్ చేయడానికి, చెకింగ్ చేయడానికి మొత్తం మనకి ఫంక్షన్స్ అనేవి కావాలి, ఫంక్షన్ టూల్స్ అనేవి. అందుకు మనం ఇది సెట్ చేసుకున్నాం అనమాట. ఇప్పుడు దీనికి ఇది కూడా మనం ప్రాంప్ట్లో ఇంక్లూడ్ చేయాలి, అది ఎలా చేయాలో చెప్తాను. తర్వాత క్యాలెండర్ ఇంటిగ్రేషన్ చెప్పాను కదా, ఈ మొత్తం మనం కాల్.కామ్లోకి వెళ్ళి ఇంటిగ్రేట్ చేసుకున్నాం. తర్వాత టెస్టింగ్ ఇక్కడ నుంచి మనం చేయలేదన్నమాట, సెక్షన్ 10 నుంచి. ఎందుకంటే మనం టెస్టింగ్ చేయాలంటే ఫస్ట్ మనకి ప్రాంప్ట్ రాయాలి కదా. ఈ వీడియోలో మొత్తం ప్రాంప్టింగ్ ఉంటుంది. దాని తర్వాత నెక్స్ట్ స్టెప్స్, ఇది ఎలా చేయాలి, ఎలా ప్రొడక్షన్ లెవెల్ వరకు తీసుకెళ్ళాలి. ఇంకా దీనికి ఓన్లీ వాయిస్ సెండ్ చేస్తే అది అసలు వాల్యూవే కాదు, మనం ఎన్ఐటెన్కి ఇంటిగ్రేట్ చేసి మొత్తం వర్క్ ఫ్లోస్ అనేవి ఇంకా బిల్డ్ చేయాలన్నమాట. అవి కూడా మొత్తం ఎలా చేయాలి ఏంటి అని చెప్తాను నెక్స్ట్ వీడియోస్లో. ఈ వీడియోలో ప్రాంప్టింగ్ గురించి కదా, ఈ వీడియోలో ప్రాంప్ట్ మొత్తం కంప్లీట్ చేసేద్దాం ఫుల్ బేసిక్ నుంచి. దాని తర్వాత నెక్స్ట్ వీడియోలో ఎన్ఐటెన్ మీద, ఈ ఏజెంట్ని ఎన్ఐటెన్కి ఎలా కనెక్ట్ చేయాలి మొత్తం బేసిక్ నుంచి. అంటే ఒక లీడ్ జనరేట్ చేయడానికి ఎలా యూస్ అవ్వాలి, ఈ లీడ్ జనరేట్ అయ్యాక అది మొత్తం వాయిస్ ఏంటి కాల్ చేసి అతనికి మాట్లాడి ఎలా నచ్చ చేయాలి, అపాయింట్మెంట్ ఎలా బుక్ చేయాలి, అది కూడా మొత్తం చెప్తాను. అది మొత్తం మనం చేసే పని ఏం లేదు, మాన్యువల్గా ఆటోమేటిక్గా అదే అయిపోతుంది అనమాట. మొత్తం మనం ఒకసారి సెటప్ చేసుకుంటే చాలు. జస్ట్ ఇంకా ఎప్పుడైనా ఎర్రర్స్ వచ్చినప్పుడు మాడిఫై చేసుకోవాలి, ఇంకా ఎర్రర్స్ వచ్చినప్పుడు సాల్వ్ చేసుకోవడం, లేకపోతే మాడిఫై చేసుకోవడం, న్యూ అప్డేట్స్ వస్తే అప్డేట్ చేసుకోవడం, అలా చేస్తే సరిపోతుంది. ఇంకా మొత్తం మనం ఆటోమేట్ చేసేస్తాం అనమాట. మనం ఇంకా మాన్యువల్గా చేసే పని ఏం లేదు. లీడ్ జనరేట్ చేయడం నుంచి లీడ్ క్లోజింగ్ వరకు మొత్తం ఈ ఏజెంట్ సిస్టమే చూసుకుంటుంది. ఒకే ఏజెంట్ కాదు, మొత్తం మనం ఇంకా డిఫరెంట్ ఏజెంట్ బిల్డ్ చేస్తాం అనమాట. అంటే ఒక కంప్లీట్ ప్యాక్ లాగా బిల్డ్ చేస్తాం ఏజెంట్స్ మొత్తం, డిఫరెంట్ టైప్స్కి డిఫరెంట్ ఏజెంట్స్. అంటే ఎలా, లీడ్ జనరేట్ చేయడానికి ఒక ఏజెంట్, లీడ్ జనరేట్ చేశాక మళ్ళీ ఇంకోసారి ఫాలోఅప్కి ఒక ఏజెంట్, మళ్ళీ నర్చరింగ్ ఒక ఏజెంట్, మళ్ళీ అపాయింట్మెంట్ బుకింగ్ ఒక ఏజెంట్, తర్వాత కోల్డ్ కాలింగ్ ఒక ఏజెంట్, ఇలా డిఫరెంట్ టైప్స్ ఏజెంట్స్ అనేవి మొత్తం బిల్డ్ చేస్తాం అనమాట. వీటన్నిటికి ఏం చేస్తాం, ఎన్ఐటెన్లో మనం డిఫరెంట్ ఫ్లోస్ అనేవి క్రియేట్ చేస్తాం. ప్రతి కాల్ ఎప్పుడు వెళ్ళాలి, ఏ యూజర్కి ఎప్పుడు వెళ్ళాలి, దాని తర్వాత ఫాలోఅప్స్ ఎప్పుడెప్పుడు చేయాలి, ప్రతి యూజర్కి పర్సనలైజ్డ్గా వాళ్ళకి ఏ మెసేజెస్ పంపాలి,
వాళ్ళకి ఏమేమి మెసేజెస్ పంపాలి, ఏం ఎస్ఎంఎస్ పంపాలి, ఈ మొత్తం అనేవి చూస్తాం అనమాట. ఎన్ఐటెన్లో ఈ మొత్తం ఫ్లోస్ అనేవి బిల్డ్ చేస్తాం మనం. ఇలా ఒక కంప్లీట్ సిస్టమ్ బిల్డ్ చేస్తే అప్పుడు వీళ్ళకి చాలా వాల్యూ అనేది యాడ్ అవుతుంది అనమాట. ఓన్లీ ఒక ఏజెంట్ బిల్డ్ చేసేస్తే మనకి అంత వాల్యూ ఏం రాదు, ఈ మొత్తం చేస్తేనే మనకి వాల్యూ అనేది వస్తుంది. వీటితో పాటు మన క్లయింట్ సిఆర్ఎంస్ ఉంటాయి కొన్ని, ఆ సిఆర్ఎంస్ కూడా ఎలా ఇంటిగ్రేట్ చేయాలి ఏంటి అని మొత్తం చూడాలి. అంటే మీకు ఏపీఐస్ గురించి అవి మొత్తం తెలుసుంటే ఈజీగా వచ్చేస్తుంది. మీకు తెలియకపోయినా పర్లేదు, నేను నెక్స్ట్ వీడియోస్లో చెప్తాను కదా ఎన్ఐటెన్వి, అప్పుడు నేను మొత్తం ఈ ఏపీఐస్ ఎలా ఇంటిగ్రేట్ చేయాలి అవి కూడా చెప్తాను, ఈజీగా అర్థమవుతుంది. దానికోసం సపరేట్ క్లాస్ ఒకటి తీసుకుంటాను, ఏం టెన్షన్ పడొద్దు. ఇలా టెస్టింగ్ ఇది కూడా మిగిలింది. ఇంకా ఫోన్ నెంబర్ సెటప్ చేసుకున్నాం కదా, 12 నెంబర్ తీసుకొని దీనికి ఇంటిగ్రేట్ చేసాము. తర్వాత రియల్ వాల్ టెస్టింగ్, ఇది మొత్తం ఏంటి, ఇందాక మనం ఏజెంట్ టెస్టింగ్ చేసాం కదా, ఇది రియల్ వాల్ టెస్టింగ్ అనమాట. అంటే మనం అది ఇందాక ఓన్లీ మనమే టెస్ట్ చేస్తాము, రిటైల్లో కొన్ని ఉంటాయి అనమాట, సిమ్యులేషన్ టెస్టింగ్ అని ఇలా కొన్ని టైప్స్ ఉంటాయి. ఆటోమేటిక్గా అంటే మనం ప్రతి కాల్ మాట్లాడి టెస్ట్ ఆటోమేటిక్గా టెస్టింగ్ అయ్యేటట్టు కూడా చేయొచ్చు, అదనమాట ఇందాకది. ఇదేంటంటే రియల్ వరల్డ్ టెస్టింగ్, అంటే మనం ఫోన్ మాట్లాడి మనకి తెలిసిన వాళ్ళతో ఫోన్ మాట్లాడించి, మన క్లయింట్స్ స్టాఫ్ ఫోన్ మాట్లాడించి ఇలా చేస్తామన్నమాట రియల్ వరల్డ్ టెస్టింగ్. ఇది కూడా చాలా ఇంపార్టెంట్. ఇది ఫీడ్బ్యాక్ కలెక్షన్ కోసం చాలా ఇంపార్టెంట్ అనమాట. మన క్లయింట్స్కి నుంచి ఫీడ్బ్యాక్ తీసుకొని మళ్ళీ మనం వీటిని ఇంప్రూవ్ చేస్తాం అనమాట. ఇది ఒక సైకిల్, ఇలా వాళ్ళు చెప్తుంటే మనం ఇంప్రూవ్ చేస్తూ ఉంటాం మనం మాట్లాడుకున్న దాని ప్రకారం. దాని తర్వాత మనం ప్రొడక్షన్ లెవెల్కి తీసుకెళ్తాం అనమాట. దీని తర్వాత డేటా కలెక్షన్, మొత్తం ఇంకా సేమ్ అంతే, మనం గూగుల్ షీట్లో చేస్తున్నాం కదా, ఇది సిఆర్ఎంలో చేయడం అంతే, అంటే ఎన్ఐటెన్ కనెక్ట్ చేయడం. దీని తర్వాత డెమోకి, క్లయింట్ వ్యూకి, అంటే మనం ఒక లీడ్ని అప్రోచ్ అయ్యేటప్పుడు మనం డెమో అయితే ఎలా చూపాలి ఏజెంట్ని అని అలా అనమాట. తర్వాత ఇది ప్రొడక్షన్ లెవెల్ వరకు ఎలా తీసుకెళ్ళాలి అని ఈ మొత్తం మనకి ఎక్కడి నుంచి సెక్షన్ 10 నుంచి మిగిలిపోయింది. ఇంకా ఈ సెక్షన్ 10 కాకుండా సెక్షన్ 5లో ప్రాంప్టింగ్ ఒకటి మిగిలిపోయింది. ఈ ప్రాంప్టింగ్ ఒకటి ఒక క్లాస్ మొత్తం తీసుకుంటాను, ఈ క్లాసు. దీని తర్వాత ఈ మొత్తం చూద్దాం. ఈ మొత్తం అయిపోయిన తర్వాత మొత్తం అయిపోయిందా అంటే కాదు, ఇంకా మనం మల్టీ ప్రాంప్ట్ నేర్చుకోవాలి, కన్వర్జేషన్ ఫ్లో నేర్చుకోవాలి, మనం మెయిన్గా ఈ కూడా బిల్డ్ చేయాలన్నమాట. కానీ మీరు ఫస్ట్ ఈ సింగిల్ ప్రాంప్ట్ నేర్చుకుంటే ప్రాంప్ట్ ఎలా ఇవ్వాలో మీకు ఐడియా వస్తుంది. ఈ ఫంక్షన్స్ అంటే ఏంటి, టూల్స్ అంటే ఏంటి, ఈ ఏజెంట్ సెట్టింగ్స్ అంటే ఏంటి అని మొత్తం మీకు క్లారిటీ వస్తుంది. ఇది క్లారిటీ వచ్చింది అనుకోండి మీకు, తర్వాత ఈ మల్టీ ప్రాంప్ట్ ఏజెంట్స్, కన్వర్జేషన్ ఫ్లో ఏజెంట్స్ ఈ మొత్తం మీరు ఈజీగా బిల్డ్ చేసుకోగలరు. అందుకు మనం ఏం చేస్తున్నామంటే ఫస్ట్ ఈ సింగిల్ ప్రాంప్ట్ ఒక్కదాని మీద బాగా ఫోకస్ చేస్తున్నాం. ఇది ఒక్కటి మీరు నేర్చుకుంటే అవి ఈజీగా చేసేయచ్చు. జస్ట్ వీటినే కొన్ని సబ్ ఏజెంట్స్గా క్రియేట్ చేసి ఒక ఏజెంట్లు చేస్తాం అనమాట. అది మీకు చేస్తున్నట్టు అర్థం అవుతుంది. ఇప్పుడు నుంచి ఏం టెన్షన్ పడొద్దు. ఫస్ట్ మీరు ఏం చేయాలంటే మొత్తం దీని మీద కాన్సన్ట్రేట్ పెట్టి ఇది వాటికి బాగా నేర్చుకోండి. ఇది బాగా నేర్చుకున్నాక తర్వాత వీడియోస్ వస్తూ ఉంటాయి కదా, అవి మొత్తం నేను ఏం చెప్పానో అది యాస్టీస్ ఫాలో అయిపోండి, సరిపోతుంది. ఏం టెన్షన్ పడద్దు. చూడండి, ఇది మా యూట్యూబ్ ఛానల్లో మొన్న ఈ కోర్స్ అనేది రిలీజ్ చేశాను. వాయిస్ అండ్ ఫస్ట్ కోర్సు పార్ట్ 1 అనమాట. దీనిలో మొత్తం బేసిక్ నుంచి మొత్తం చెప్పాను. ఇది మీరు చూడకపోతే వెళ్ళి చూడండి. ఇప్పుడే మొత్తం క్లారిటీగా ఎక్స్ప్లెయిన్ చేశాను. మొత్తం టైం స్టాంప్స్ కూడా ఉన్నాయి, ఏమేమి కవర్ చేశాను మీరు ఇక్కడ మొత్తం చూడొచ్చు. చూడండి, ఇక్కడ మొత్తం ఇంట్రడక్షన్ ఏ పార్ట్లో ఉంది, మీకు ప్రతి సెక్షన్లో ఏమేమి కవర్ చేశాను ఏంటి అని కూడా మొత్తం ఉంది. ఒకసారి ఇది చూస్తే మీకు క్లారిటీ వస్తుంది, ఏమేమి కవర్ చేశాను ఏంటి అని. ఒకసారి అది మొత్తం చూసేయండి. ఇక్కడ మొత్తం క్లారిటీగా చెప్పాను అనమాట. ప్రతిదీ ఇక్కడ టైం స్టాంప్స్ కూడా ఉన్నాయి కదా, ఈ మొత్తం చూసుకోవచ్చు మీరు. ప్రతిదీ డీటెయిల్గా పెట్టాను. ఒకసారి అయితే వెళ్ళి చూడండి. ఇది చూడకపోతే ఇప్పుడు మనం డైరెక్ట్గా మన రిటైల్ అకౌంట్లోకి అయితే వచ్చేద్దాం. చూడండి, మనం లాస్ట్ టైం ఇది మొత్తం చేశాం కదా, ఒక ఏజెంట్ అనేది బిల్డ్ చేసాం, సింగిల్ ప్రాంప్ట్ ఏజెంట్ అనేది. ఈ మొత్తం సెట్టింగ్స్ అనేవి చూసాం, ఇది ఏది దేనికి వాడతాము. ఇక్కడ ఈ ఫస్ట్ మెసేజ్ ఇవి కూడా చూసాం. ఇక్కడ ఫంక్షన్స్ అంటే ఏంటి, ఎలా కాన్ఫిగర్ చేయాలి అది మొత్తం చూసాం. cal.com-తో ఇంటిగ్రేట్ చేసి తర్వాత కస్టమ్ ఫంక్షన్స్ ఎలా చేయాలో తర్వాత చెప్తాను. ఇది నెక్స్ట్ ఎన్ఐటెన్ క్లాస్ చెప్తాను కదా, అప్పుడు మీకు ఇది బాగా అర్థమవుతుంది, అప్పుడు చెప్తాను అది. తర్వాత నాలెడ్జ్ బేస్ ఎలా యాడ్ చేయాలో చెప్పాను. స్పీచ్ సెట్టింగ్స్ మొత్తం ఎలా యాడ్ చేయాలి మొత్తం చెప్పాను. పోస్ట్ కాల్ డేటా ఎక్స్ట్రాక్షన్స్ కూడా మీకు నెక్స్ట్ వీడియోలో ఎన్ఐటెన్తో కనెక్ట్ చేస్తాం కదా, అది ఎప్పుడు బాగా యూజ్ అవుతుంది అనమాట. ఇది కూడా అప్పుడు మీకు క్లారిటీ వస్తుంది. వెబ్ బుక్ సెట్టింగ్స్ కూడా, ఎంసీబీ కూడా మీకు అప్పుడు క్లారిటీ వస్తాయి అనమాట. ఇప్పుడైతే మనం మెయిన్గా ఫోకస్ చేసేది ఏంటంటే ఇక్కడ ప్రాంప్ట్ రాయడానికి ఉంది కదా, ఇప్పుడు మనం ప్రాంప్ట్ రాయడానికి మనం ఏఐని అయితే యూజ్ చేసి ప్రాంప్ట్ రాస్తాం అనమాట. ఇప్పుడు అది మొత్తం ఎలా చేయాలి ఏంటి అని స్టెప్ బై స్టెప్ వెళ్దాం. ఫస్ట్ ఏం చేయాలి, తర్వాత ఏం చేయాలి, ఎలా రిఫైనింగ్ చేయాలి అని అది మొత్తం ఇక్కడ మనం ప్రాంప్ట్ రాస్తాం అనమాట. ఇక్కడ చూడండి, ఇక్కడ మీకు డైనమిక్ వేరియబుల్స్ ఎలా పెట్టాలని ఉంటుంది. డైనమిక్ వేరియబుల్స్ గురించి నేను ఆల్రెడీ ఆ వీడియోలో ఎక్స్ప్లెయిన్ చేశాను. మీకు కావాలంటే జస్ట్ ఆ పార్ట్ బట్టి కావాలంటే ఇందాక టైం స్టాంప్స్ అని చెప్పాను కదా వీడియోవి, ఆ టైం స్టాంప్స్లో మెన్షన్ చేసి ఉంటుంది ఎక్కడ ఉందో. డైరెక్ట్గా ఆ టైం స్టాంప్లోకి వెళ్ళి జస్ట్ అది చూసేసి వచ్చేయండి మీకు గుర్తు లేకపోతే. ఇక్కడ డబుల్ కర్లీ బ్రాకెట్స్లో పెడితే మనకి డైనమిక్ వేరియబుల్గా మారుతుంది అనమాట. అండ్ డిఫరెంట్ యూజర్స్కి డిఫరెంట్గా రావాలని మనం ప్రతిసారి ఒక్కొక్కసారి ఒక వాల్యూ ఫిల్అప్ చేసుకోవడానికి అలా అనమాట. అంటే ఒక బ్లాంక్ లాగా మనం ఏ వాల్యూ పెడితే ఆ వాల్యూ అది తీసుకుంటుంది.
అలా అనమాట. నేమ్, ఈమెయిల్, ఫోన్ నెంబర్ ఇలా డిఫరెంట్ పర్సన్స్కి మారుతూ ఉంటాయి కదా, అప్పుడు మనం అది యూజ్ చేసి డిఫరెంట్ పర్సన్కి కాల్ చేసేటప్పుడు డిఫరెంట్ నేమ్స్తో పిలిచేటట్టు, డిఫరెంట్ ఈమెయిల్స్తో అపాయింట్మెంట్ బుక్ చేసేటట్టు అలా చేస్తాం అనమాట. ఈ మొత్తం ఒక బేసిక్ ఓవర్వ్యూ. ఇప్పుడు మనం ప్రాంప్ట్ ఎలా రాయాలి అంటే, మనం లాస్ట్ టైం నేను చెప్పాను కదా రిటైల్ డాక్యుమెంటేషన్లో ప్రాంప్ట్ ఎలా రాయాలి ఏంటి అని మొత్తం ఉంటుందని. అది మొత్తం ఒకసారి మీరు పైన చూడండి. నేను ఈ డాక్యుమెంట్ మొత్తం చూసి మొత్తం అనలైజ్ చేసి, ఇంకా నేను ఈ డాక్యుమెంట్ మీద ప్రాంప్ట్స్ మీద, ఇంకా బయట ప్రాంప్ట్స్ మీద ఈ మొత్తం రీసెర్చ్ చేసి నేను కంప్లీట్ డాక్యుమెంట్ అయితే క్రియేట్ చేశాను. టిప్స్కు వేరే డాక్యుమెంట్ క్రియేట్ చేసి మళ్ళీ వేరే డాక్యుమెంట్ కూడా క్రియేట్ చేశాను, ఎలా బెస్ట్ ప్రాంప్ట్ ఎలా ఇవ్వాలి అని వాటి మీద. అవి కూడా మొత్తం మీకు యాక్సెస్ ఇస్తాను. అది మొత్తం ఒక్కొక్కటి చెప్పుకుంటూ వెళ్తాను. ఫస్ట్ ఇప్పుడు మనం సింగిల్ ప్రాంప్ట్ ఏజెంట్ బిల్డ్ చేస్తున్నాం కాబట్టి ఫస్ట్ దాని గురించి అయితే మొత్తం చూసేద్దాం. మీకు కావాలంటే మీరు ఇక్కడ సెటప్ సింగిల్ ప్రాంప్ట్ ఉంది కదా, దాని మీద క్లిక్ చేస్తే రైట్ ద ప్రాంప్ట్ అని వస్తుంది. ఇక్కడ స్క్రీన్ మీద కనిపించినట్టు అది మొత్తం ఒకసారి చూడండి. మీకు కూడా ఒక బేసిక్ ఓవర్వ్యూ వస్తుంది. ఎందుకంటే నేను ఇక్కడ నుంచి నేర్చుకున్నాను కాబట్టి మీకు కూడా ఇదే రిఫరెన్స్ ఇస్తున్నాను. ఫస్ట్ మీరు బిగినర్ అయితే మీకు మొత్తం ఇది ఒకసారి చూస్తే మీకు అర్థమవుతుంది, అంటే బేసిక్ ఐడియా అనేది వచ్చేస్తుంది. దీనికన్నా నేను ఇప్పుడు ఎక్స్ప్లెయిన్ చేస్తాను కాబట్టి నేను ఎక్స్ప్లెయిన్ చేసింది మొత్తం విన్నాక చూస్తే ఇంకా మీకు బాగా క్లారిటీ వస్తుంది. కానీ మీరు మాత్రం ఈ డాక్యుమెంటేషన్ ఖచ్చితంగా చూడండి. మనకి డాక్యుమెంటేషన్ అనేది చాలా ఇంపార్టెంట్ అనమాట. ఏ ప్లాట్ఫామ్ అయినా మనకి ఒఫిషియల్గా మొత్తం మంచి క్లారిటీ రావాలంటే మొత్తం డీటెయిల్గా రాసి ఉంటుంది అనమాట ప్రతి ప్లాట్ఫామ్ డాక్యుమెంటేషన్లో. అందుకు మనం డాక్యుమెంటేషన్ ఖచ్చితంగా చూడాలి. మనకి ఏమన్నా కన్ఫ్యూజన్ కానీ ఏమైనా డౌట్స్ ఉన్నప్పుడు అది బెస్ట్ ప్రాక్టీస్ అనమాట. చూడండి రైట్ సింగిల్ ప్రాంప్ట్ ఉంది కదా, ఇక్కడ కూడా ప్రాంప్ట్ ఎలా రాయాలి ఏంటి అని మొత్తం ఉంటుంది ఇక్కడ సెక్షన్స్ లాగా. ఇప్పుడు మనం ఒకసారి మీరు చూడండి, నేను ఇది మొత్తం అనలైజ్ చేసి ఇంకా డిఫరెంట్ ఏజెంట్స్ బిల్డ్ చేసి ఉంటాను కదా మా క్లయింట్స్కి, వాటి కోసం. అప్పుడు నేను కొన్ని ఇబ్బందులు ఫేస్ చేసి ఉంటాను కదా, ఆ ఫేస్ చేసిన ఇష్యూస్ వాటి మొత్తంతో ప్రాంప్ట్ అనేది నేను ఒక ప్రాజెక్ట్ అనేది క్రియేట్ చేశాను క్లాడ్లో. అది ఏం చేస్తుందంటే మనకి నా దగ్గర ఉన్న ఇష్యూస్ మొత్తం కంబైన్ చేసి ఇచ్చాను అనమాట. ఇంకా ప్రతి ఏజెంట్ క్రియేట్ చేసేటప్పుడు అవి మొత్తం అది మైండ్లో పెట్టుకొని మనకి ఏజెంట్ అనేది క్రియేట్ చేస్తుంది అనమాట. మొత్తం మనకి ఎలా అయితే కావాలో అలా ఇన్స్ట్రక్షన్స్ ఇచ్చాను నేను. అంటే మొత్తం ప్రతిసారి ప్రతి ఏజెంట్ క్రియేట్ చేసేటప్పుడు మొత్తం మన ఇన్స్ట్రక్షన్స్ ఇచ్చే పని లేదు. జస్ట్ మనకి ఏదైతే అవసరమో, ఏదైతే ఏజెంట్కి మారుతుందో అది మొత్తం ఇచ్చేస్తే సరిపోతుంది అనమాట. అంటే మనం ప్రతిసారి ఆల్మోస్ట్ ఒక ఏజెంట్ క్రియేట్ చేస్తాం కదా, ఆల్మోస్ట్ క్యాలెండర్ బుకింగ్కి వాటికి వీటికి. మళ్ళీ మనం ఏం చేయాలంటే ప్రతిసారి ఏజెంట్ క్రియేట్ చేసేటప్పుడు క్లాడ్లో కానీ చాట్‌జీపీటీలో కానీ వెళ్ళి నేను ఇలా క్రియేట్ చేస్తున్నాను, ఈ ఇండస్ట్రీకి ఇది క్రియేట్ చేస్తున్నాను, దీనికి అపాయింట్మెంట్ బుకింగ్ ఫంక్షనాలిటీ ఉంది, చెకింగ్ అయితే ఫస్ట్ ఈమెయిల్ అడగాలి, తర్వాత ఈమెయిల్ రిపీట్ చేయాలి, తర్వాత అపాయింట్మెంట్ బుక్ చేయాలి, అపాయింట్మెంట్ బుక్ చేయడానికి ఈమెయిల్ తీసుకోవాలి. మొత్తం మనం మళ్ళీ క్రియేట్ చేసే ప్రతిసారి మనం క్లాడ్కి చెప్తే అప్పుడు ప్రతిసారి అది మనకి జనరేట్ చేసి ఇస్తుంది అనమాట. ఇలా కాకుండా నేను మొత్తం ప్రతిసారి అలా మొత్తం చెప్పకుండా జస్ట్ మనం కొన్ని రిక్వైర్డ్ పారామీటర్స్ ఉంటాయి కదా, అంటే మనం ఏ ఇండస్ట్రీకి చేస్తున్నాం, దేనికి చేస్తున్నాం, ఏమేమి ఫంక్షన్ రూల్స్ ఉంటాయి, ఎలా ఉంటాయి, అవి మొత్తం ఇచ్చేస్తే సరిపోతుంది. ఆల్రెడీ ఉన్న ప్రీడిఫైన్డ్ బుకింగ్, క్యాలెండర్, చెకింగ్ అవి మొత్తం ఇవ్వాల్సిన పని లేదు. మనం డిఫాల్ట్గా ఉన్నాయని చెప్తే అదే రాసేసుకుంటుంది అనమాట. అలా ఉంటుంది ఈ ప్రాజెక్టు. అంటే అలా వచ్చేటట్టు నేను ప్రాంప్ట్ అనేది క్రియేట్ చేశాను. అది కూడా మీకు షేర్ చేస్తాను యాక్సెస్. అది కూడా డీటెయిల్గా ఎలా చేయాలి అంటే నేను ఎక్స్ప్లెయిన్ చేస్తాను. అప్పుడు మీకు ఒక క్లారిటీ వస్తుంది, మీకు ఈజీగా అయిపోతుంది ప్రాంప్ట్ రాయడానికి. మీరు ప్రతిసారి ప్రాంప్ట్ రాసేటప్పుడు సేమ్ స్ట్రాటజీ ఫాలో అయితే మీకు పర్ఫెక్ట్ ప్రాంప్ట్ అనేది వస్తుంది అనమాట. ఒకేసారి పర్ఫెక్ట్ ప్రాంప్ట్ అనేది వచ్చేది. మీరు ప్రాంప్ట్ మొత్తం ఇచ్చాక, మొత్తం మీరు టెస్టింగ్ చేశాక మొత్తం రిఫైన్ చేసుకుంటూ ఉన్నారనమాట ప్రతిసారి టెస్టింగ్ చేసినప్పుడు. ఈ టెస్టింగ్ కూడా మనం మాన్యువల్గా మొత్తం చేయాలంటే అవసరం లేదు. మనం నార్మల్గా ఆటోమేషన్ కూడా చేయొచ్చు టెస్టింగ్ని, ఓన్లీ రిటైల్లోనే ఎన్ కూడా లేకుండా. అది కూడా ఎలా చేయాలో చెప్తాను. ఫస్ట్ మనం ఇప్పుడు ఈ ప్రాంప్టింగ్ టిప్స్ ఉంటాయి అనమాట కొన్ని. లాస్ట్ వీడియోలో కూడా చెప్పాను ప్రాంప్టింగ్ టిప్స్ అని లాస్ట్లో. అవి మొత్తం ఇది అసలు ఎలా వర్క్ అవుతాయి ఏంటి అని చూద్దాం. ఇక్కడ రిటైల్ ప్రాంప్టింగ్ టిప్స్ అని ఈ డాక్యుమెంట్ ఉంది కదా, ఫస్ట్ ఈ డాక్యుమెంట్ నుంచి చూద్దాం. ఇక్కడ ఇది ప్రాంప్ట్ ఉంది కదా, ఈ ప్రాంప్ట్ అనేది కాపీ చేయండి. మీకు డైరెక్ట్గా ప్రాక్టికల్గా చూపిస్తాను అసలు ఇది ఎలా వర్క్ అవుతుంది ఏంటి అని. చూడండి, మనం ఇది దేనికంటే ఇక్కడ హెడ్డింగ్ ఉంది కదా, ప్రొనౌన్స్ ద ఫోన్ నెంబర్స్, అంటే ఫోన్ నెంబర్స్ ప్రొనౌన్స్ చేయడానికి ఇలా పెట్టామన్నమాట. నార్మల్గా ఇది ప్రొనౌన్స్ చేయలేదా అంటే నార్మల్గా ఇది ప్రొనౌన్స్ చేయలేదన్నమాట. మనం ఇక్కడ ఎలా ఇచ్చాము చూడండి, ఇలా ఈ నెంబర్ ఇచ్చాము ఎగ్జాంపుల్గా. ఈ నెంబర్ని ఎలా చదవమంటున్నాం, 4158923245 ఇలా ఇచ్చాం కదా. ఇప్పుడు అది కూడా ఇంకా ప్రతి నెంబర్ ఎలాంటి నెంబర్ వచ్చినా ఇలానే జరుగుతుంది అనమాట. ఇక్కడ చూడండి, క్లినిక్ కాంటాక్ట్ నెంబర్ అని అడిగాను అనుకోండి, 919347301449 ఇది ఇచ్చాను. ఇప్పుడు నేను దీన్ని ఈ కాంటాక్ట్ నెంబర్ అని అడుగుతాను. ఇప్పుడు ఎలా చేస్తుందో చూద్దాం.
చూడండి ఇక్కడ మనం యూజర్ స్పీక్స్ ఫస్ట్ అని పెట్టినాం కాబట్టి మనమే మాట్లాడాలన్నమాట. ఫస్ట్ నేను ఇక్కడ ఆన్ చేసి మాట్లాడతాను. హే వాట్స్ యువర్ క్లినిక్ కాంటాక్ట్ నెంబర్? The clinic contact number is 919-347-301449. చూడండి మనకి అంత క్లారిటీగా ఇచ్చింది. ఇప్పుడు నేను ఈ ప్రాంప్ట్ ఏం లేకుండా ట్రై చేస్తాను క్లినిక్ కాంటాక్ట్ నెంబర్ అని చెప్పి. క్లినిక్ రిసెప్షనిస్ట్. హే వాట్స్ యువర్ క్లినిక్ కాంటాక్ట్ నెంబర్? The clinic contact number is 919-347-301449. How can I assist you further? Hey, what's your clinic contact number? The clinic contact number is 919-347-301449. Hey, what's your clinic contact number? The clinic contact number is 919. The clinic contact number is +919347301449. చూడండి ఎలా మాట్లాడిందో. +91 అని అలా ఇచ్చింది. ప్లస్ మనకి గ్యాప్ అనేది రాలేదు లెటర్ మధ్యలో. కానీ ఇప్పుడు ఇలా ఇచ్చింది. కానీ కొన్నిసార్లు ఎలా ఇస్తుందంటే అంటే రేర్ కేసెస్ ఒక్కొక్కసారి బాగానే ఇస్తుంది, ఒక్కొక్కసారి ఎలా ఇస్తుందంటే 9347 అని అలా ఇస్తుంది అనమాట. అందుకు మనం ఇది ప్రాంప్ట్లో అనేది ఖచ్చితంగా మెన్షన్ చేయాలి. ఆల్మోస్ట్ ప్రతి దాంట్లో మనం నెంబర్ అనేది యూస్ చేస్తుంటే ఇదొకటి. ప్లస్ మనకి ఇంకోటి ఏంటంటే స్పీచ్ సెట్టింగ్స్ ఉంటుంది కదా. స్పీచ్ సెట్టింగ్స్లో మనకి ఇలా ఒక సెట్టింగ్ ఉంటుంది అనమాట. ఎనేబుల్ స్పీచ్ నార్మలైజేషన్ అని ఉంది కదా, అది మనం ఆన్ చేసుకుంటే ఏంటంటే ఇక్కడ చూడండి ఇట్ కన్వర్ట్స్ టెక్స్ట్ ఎలిమెంట్స్ లైక్ నెంబర్స్ ఇన్ హ్యూమన్ లైక్ స్పోకెన్ ఫార్మ్స్. అంటే ఇలా హ్యూమన్ అంటే మనం మనుషులు ఎలా మాట్లాడుకుంటారో 93473 అని అలా మాట్లాడుతుందని అనమాట. ఇది కూడా ఆన్ చేసుకోవచ్చు. కానీ ఇది ఆన్ చేసుకుంటే ఏంటంటే మనకు కొంచెం లేటెన్సీ అనేది ఎక్కువ అయిపోతుంది అనమాట. ఇక్కడ లేటెన్సీ ఉంది కదా, అది ఎక్కువ అయిపోతుంది. అలా ఇక్కడ ఈ మొత్తం నేను లాస్ట్ క్లాస్ చెప్పాను కదా సెట్టింగ్స్, మీకు అప్పుడే క్లారిటీ వచ్చి ఉండాలి. ఇక్కడ ఇదొకటి. ఇప్పుడు సెకండ్ ప్రాంప్ట్ అనేది టెస్ట్ చేద్దాం. ఈమెయిల్ కూడా అంతే సేమ్. ఇక్కడ ఈమెయిల్ కూడా టెస్ట్ చేసి పని అయింది. ఇక్కడ మీరు పేస్ట్ చేసి ఇలా పెట్టచ్చు. ఇప్పుడు కంపెనీ ఈమెయిల్ పెట్టేస్తే చూడండి ఇప్పుడు నేను ఈమెయిల్ అడుగుతాను. హే వాట్స్ యువర్ కంపెనీ ఈమెయిల్? The company email is spelled out as nklaundry@company.com. If you need any more help, just let me know. చూడండి ఒక ఈమెయిల్ అడ్రస్ ఎలా పలకని నేను ఇక్కడ మొత్తం ఇచ్చాను It కాబట్టి seems like your message is empty. How can చూడండి ఇక్కడ నేను మొత్తం ఇచ్చేసాను కాబట్టి ఇక్కడ ఎలా అయితే ఇచ్చానో అలా పలికింది అనమాట. ఇది మొత్తాన్ని అలా మనం ట్రైన్ చేయాలన్నమాట దీన్ని. ఇంకా ప్రతిదీ అంతే. ఇప్పుడు వెబ్సైట్ పేరు ఇచ్చినా సేమ్ అంతే అనమాట. ఇంక్లాండ్ ఇందాక ఇచ్చాను కదా ఏబీసీ టెస్ట్ అని, అలా సేమ్ ఇంతే. ఇప్పుడు నేను ఏం చేస్తానంటే ఇక్కడ abctest.net అని ఉంది కదా, ఇది ఇస్తాను ఒకసారి ఈమెయిల్గా. అదే డొమైన్ వెబ్సైట్గా ఇది ఇచ్చాను. ఇప్పుడు నేను ఈ వెబ్సైట్ అనేది కాపీ చేసుకొని నేను రిటైల్లో ఇస్తాను. ఇది కంపెనీ వెబ్సైట్ అని. ఇప్పుడు నేను అడుగుతాను ఇది ఎలా ఇస్తుందో చూద్దాం. హే వాట్స్ యువర్ కంపెనీ వెబ్సైట్? The company website is nclaundry.com. If you need any specific information or assistance related to the company, feel free to ask. చూడండి ఎన్క్లాండ్రీ అనేది కదా. ఇప్పుడు సేమ్ ఇదే ఈ ప్రాంప్ట్ యాడ్ చేసి చూద్దాం. చూడండి ఇప్పుడు టెస్ట్ చేద్దాం. హే వాట్స్ యువర్ కంపెనీ వెబ్సైట్? Our company website is nklaundry.com. చూడండి ఇప్పుడు ఎన్కే లాండ్రీ అనింది, ఇందాక ఎన్కే లాండ్రీ అనింది. అది అన్నమాట డిఫరెన్స్ వీటన్నిటికి. ఇంకా మెయిన్ ఏంటంటే ఇది కూడా టైం కూడా సేమ్ అంతే, మీరు టెస్ట్ చేసుకోవచ్చు. మెయిన్ ఏంటంటే ఇది 3 అనమాట. ఇది మీరు యాడ్ చేశారనుకోండి, ఒకసారి టెస్ట్ చేద్దాం.
ఇప్పుడు మీరు హే స్టాప్ అని అలా అంటే ఇది ఆగదనమాట. దాని తర్వాత ఏదో ఒక సెంటెన్స్ చెప్తూ ఉంటుంది. కానీ మనం ఈ ప్రాంప్ట్ అనేది ఇప్పుడు నేను చూపించిన ప్రాంప్ట్ అనేది యాడ్ చేస్తే ఇది ఆగిపోతుంది అనమాట. ఇంకా ఇది అంటే మనకి రెస్పాన్స్ అనేది రాదు. మీకు చెప్తే అర్థం కాదు, ఒకసారి చూద్దాం. హే హౌ ఆర్ యూ? Hello. I'm doing well, thank you. యా That's great to hear. జస్ట్ హోల్డ్ ఆన్ ఏ మినిట్, ఐ విల్ గెట్ యూ బ్యాక్. Sure, take your time. I'll be here when you're ready. Yeah, don't talk, I will be in 1 minute. Understood. I'll wait quietly for you. Yeah, don't talk please. Okay, I'll stay silent until you need me. Yeah, please don't reply me. All right, I'll be here if you need anything later. Have a good day. చూడండి, నేను ఎంత చెప్తున్నా అది రిప్లై ఇస్తూనే ఉంది. ఇప్పుడు మనం ఏం చేద్దామంటే ఈ ప్రాంప్ట్ తీసేసి చూడండి, ఇక్కడ హోల్డ్ ఆన్ అని చెప్పినప్పుడు నో రెస్పాన్స్ నీడెడ్ అని ఇలా ఇచ్చాం కదా, ఇది మనకి ఇంకా రెస్పాన్స్ ఇవ్వదనమాట ఇది యాడ్ చేస్తే. చూద్దాం ఇప్పుడు. హే హౌ ఆర్ యూ? Hello. I'm doing well, thank you. యా ప్లీజ్ Glad to. వెయిట్ ఫర్ ఏ మినిట్, ఐ విల్ గెట్ యూ బ్యాక్. చూడండి, మనకి రిప్లై అనేది రాలేదు. ఇప్పుడు నేను మాట్లాడేదాకా రిప్లై రాదనమాట. ఇలా అయితే వర్క్ అవుతుంది. నో రెస్పాన్స్ నీడెడ్ అని క్లిక్ చేస్తే మనం ఇక్కడ ఏ కండిషన్ అయినా యాడ్ చేసుకోవచ్చు, వర్క్ అవుతుంది అనమాట. నేను కాల్ క్లిక్ చేస్తాను. మీరు కావాలంటే ఈ ప్రాంప్ట్ యాడ్ చేసి టెస్ట్ చేసుకోవచ్చు. సేమ్ ఇప్పుడు నేను చెప్పింది ఇది ఒక మెయిన్, ఇది బాగా గుర్తుంచుకోవాలి ప్రతిసారి. ఇంకోటి ఏంటంటే ఇక్కడ పాస్ రావడానికి ఇది వాడతాం అనమాట. ఇందాక మీరు ఫస్ట్ ప్రాంప్ట్లోనే చూసి ఉండాలి. ఫస్ట్ ప్రాంప్ట్లో ఏం చేసామంటే ఇందాక ఇది ఎలా మాట్లాడింది 415 అని స్పీడ్గా మాట్లాడింది కదా, కానీ ఈ ప్రాంప్ట్ యాడ్ చేస్తే ఇక్కడ 415892 అని ఇలా మాట్లాడింది కదా. ఎందుకంటే ఇక్కడ గ్యాప్ హైఫన్ గ్యాప్ ఉంది కదా, దీనివల్లే అనమాట కొంచెం గ్యాప్ ఇచ్చింది. అంటే మనకి ఒక వార్డ్కి కానీ లెటర్కి గ్యాప్ రావాలంటే ఇలా ఇవ్వాలన్నమాట. ఫస్ట్ గ్యాప్ ఇవ్వాలి, తర్వాత హైఫన్ ఇవ్వాలి, తర్వాత గ్యాప్ ఇవ్వాలి. అంటే 5 తర్వాత రాస్తున్నామంటే ఫస్ట్ గ్యాప్ హైఫన్ తర్వాత గ్యాప్ ఇవ్వాలన్నమాట. ఇలా అయితే వర్క్ అవుతుంది. తర్వాత ఇంకా మనకి ఎక్కువ గ్యాప్ రావాలంటే ఇది వాడాలన్నమాట. ఒకసారి చూద్దాం. స్పీక్ ఆల్వేస్ అంటాం. హే కెన్ యూ టెల్ మీ ద నెంబర్ దట్ ఐ హ్యావ్ మెన్షన్డ్? The number you mentioned is 2, 1, 3, 4, 5, 6. చూడండి ఇలా ఇచ్చింది. ఇప్పుడు సేమ్ ఆ ప్రాంప్ట్ యాడ్ చేసి చూద్దాం. హే కెన్ యూ రిపీట్ ఆల్ ద నెంబర్స్ దట్ ఐ హ్యావ్ మెన్షన్డ్ ఇన్ ద సేమ్ వే? Sure. The number you mentioned is 2, 1, 3. చూడండి ఎంత గ్యాప్ ఇచ్చి తీసుకుందాం. అలానే అనమాట, అలా వర్క్ అవుతుంది. ఇది మొత్తం ఇది ఇప్పుడు చిన్నలాగే అనిపిస్తాయి, కానీ మనం రియల్ వరల్డ్లో ఇది మొత్తం బిల్డ్ చేసేటప్పుడు ఇది మొత్తం బాగా యూస్ అవుతాయి అనమాట. అందుకే డాక్యుమెంట్ మొత్తం ఒకసారి చూడండి. ఇది మొత్తం మీ ప్రాంప్ట్లో ప్రతిసారి యాడ్ చేయండి, మీకు ప్రతిసారి ఇవి అవసరం వస్తూనే ఉంటాయి. ఇది అనమాట మెయిన్గా ఇది ప్రాంప్టింగ్ టిప్స్ ఇవి. ఇప్పుడు మనం ఏం చేద్దాం, ఇవి చాలా చిన్నవి. ఇప్పుడు మనం ఏం చేద్దామంటే రియల్ ప్రాంప్ట్ ఇవి మొత్తం మెన్షన్ చేసి ఒక రియల్ ప్రాంప్ట్ ఎలా చేయాలో చూస్తాను. అంత టైం ఏం పట్టదు, ఎందుకంటే నేను ఆల్రెడీ చాలా ఏజెంట్స్ చేశాను కదా, అన్నిటికీ ఇదే మెథడ్ అనేది ఫాలో అయ్యి ప్రతిసారి రిఫైన్ చేసుకున్నాను అనమాట ప్రాంప్ట్ని. ఇప్పుడు అదే ప్రాంప్ట్ మీకు మొత్తం రిఫైన్ చేసి ఇచ్చేస్తాను. ఇప్పుడు నేను ఏం వాడుతున్నాను కరెంట్గా అది మొత్తం మీకు ఇచ్చేస్తాను. మీరు కూడా ఈజీగా ఆ ప్రాంప్ట్ వాడుకొని మొత్తం చేయొచ్చు. అసలు ఫస్ట్ ఆఫ్ ఆల్ నేను ఎక్కడి నుంచి స్టార్ట్ చేశానో మొత్తం చెప్తాను. ఫస్ట్ ఇలానే కొన్ని ఏజెంట్స్ అనేవి బిల్డ్ చేస్తూ ఉంటాను కదా ప్రాక్టీస్ కోసం. స్టార్టింగ్లో కూడా నేను ఇలా యూట్యూబ్లో అక్కడ ఇక్కడ మొత్తం ట్రైనింగ్ తీసుకొని మొత్తం ఏజెంట్స్ అనేవి బిల్డ్ చేస్తూ ఉంటాను అనమాట. నేను కూడా బిగినింగ్లో ఉన్నప్పుడు ఇలానే కొన్ని డెమోకి ఏజెంట్స్ ఇలా మొత్తం బిల్డ్ చేస్తూ ఉంటాను అనమాట. ఇలా బిల్డ్ చేస్తూ ఉన్నప్పుడు నాకు మొత్తం సేమ్ అంటే ప్రతి ఏజెంట్ బిల్డ్ చేసేటప్పుడు సేమ్ ప్రాంప్ట్ ఇస్తున్నాను. సేమ్ అంటే ప్రతి దానికి ఇలా మాట్లాడాలి పొలైట్గా ఉండాలి అని ఆల్మోస్ట్ సేమ్ ప్రాంప్ట్ అనేది ప్రతిసారి డిఫైన్ చేస్తున్నాను అనమాట చాట్ జీపీటీకి. ఇది మొత్తం ఇచ్చేసి మళ్ళీ అది సేమ్ ప్రాంప్ట్ ఇస్తుంది. అది మొత్తం ఇక్కడ కాపీ చేసి మళ్ళీ టెస్టింగ్ చేసినప్పుడు అవే ఎర్రర్స్ వస్తూ ఉండేవి. అవే ఎర్రర్స్ని మళ్ళీ రిఫైన్ చేసుకొని అదే ప్రాంప్ట్లో మళ్ళీ చేంజ్ చేసుకునేవాడిని అనమాట. ఇలానే చాలా టైం అనేది వేస్ట్ అయ్యేది. తర్వాత ఇంకా ఇలా ఏజెంట్ బిల్డ్ చేసే కొద్ది ఫస్ట్ ప్రాజెక్ట్ వచ్చింది. ఫస్ట్ ప్రాజెక్ట్ కోసం బాగానే చేసాము.
ఇంకా అక్కడ నుంచి స్టార్ట్ అయింది అనమాట ఈ ఐడియా. అంటే అప్పటి వరకు చేసిన ప్రాంప్ట్స్ అన్నీ అప్పటి వరకు ఆల్మోస్ట్ సేమ్ చేశాను కదా, అపాయింట్మెంట్ బుకింగ్ ప్రతి దాంట్లో ఉంటుంది మ్యాక్సిమం. ఇలా డిఫరెంట్ వేరే వాటిని ఎన్ఐటిని ఇంటిగ్రేట్ చేయడం, ఇలా మొత్తం ఆల్మోస్ట్ సేమ్ ఉంటాయి అనమాట. కొన్ని పార్ట్స్ ఈమెయిల్ అంటే ఈమెయిల్కి కొంచెం ఎక్కువ ప్రాంప్ట్స్ని ఇవ్వాలి, ఎప్పుడు మాట్లాడాలి ఏంటి, ఈమెయిల్ సరిగ్గా రాకపోతే మళ్ళీ అడగాలి, అవి మొత్తం ఉంటాయి కదా, అవి మొత్తం రిపీటెడ్గా ఉంటాయి. అందుకు ప్రతి ఏజెంట్కి ఇదే కావాలని అవి మొత్తం నేను ఒక ప్రాజెక్ట్ క్రియేట్ చేసి, ప్రతి ఏజెంట్ క్రియేట్ చేసేటప్పుడు సేమ్ అదే కదా మనం ఇస్తుంది, అది మొత్తం ప్రీడిఫైన్డ్గా ఉంచేద్దాం, తర్వాత మనకి ఏదైతే కావాలో అది మొత్తం మనం సపరేట్గా తీసుకుందామని అలా అనుకున్నాను. అలానే నేను ఫస్ట్ ఏం చేశానంటే అవి మొత్తం నా దగ్గర రిపీటెడ్ అవి మొత్తం ఉన్నాయి కదా, ప్రతి ఏజెంట్కి చేస్తుంది, అవి మొత్తం నేను అది ఒక డాక్యుమెంట్లో మెన్షన్ చేసి పెట్టుకున్నాను. ఆ డాక్యుమెంట్ మొత్తం ఒక డాక్యుమెంట్ లాగా మొత్తం రెడీ చేశాను. దాని తర్వాత మెయిన్గా ఇప్పుడు ఏం చేశానంటే ఈ డాక్యుమెంటేషన్ ఉంది కదా, డీటెయిల్ డాక్యుమెంటేషన్, ఈ డాక్యుమెంటేషన్లోకి వెళ్ళాను అనమాట. ఈ డాక్యుమెంటేషన్లో పని ఏంటంటే ఇక్కడ సింగిల్ ప్రాంప్ట్, మల్టీ ప్రాంప్ట్ ఈ మొత్తం ఉన్నాయి కదా, ఈ ప్రాంప్ట్ ఇక్కడ ప్రాంప్ట్స్ ఎలా రాయాలి ఏంటి అని మొత్తం డీటెయిల్గా ఇది ఒకటి. మళ్ళీ ఫంక్షన్ కాలింగ్, ఫంక్షన్స్కి ఎలా ప్రాంప్ట్స్ ఇవ్వాలి, ఫంక్షన్ కాలింగ్ ఎలా వాడాలి, అవి మొత్తం ఉంటాయి అనమాట ఇక్కడ. ఇది ప్లస్ ఇక్కడ ఇంకా ఇది సింగిల్ ప్రాంప్ట్ కదా, కన్వర్జేషన్ ఫ్లో ఉంది కదా, ఈ కన్వర్జేషన్ మొత్తం ఇది ఎలా వాడాలి ఏంటి అని ఇక్కడ మొత్తం ఉంటుంది కన్వర్జేషన్ ఫ్లో అనేది. ఇక్కడేమో సింగిల్ ప్రాంప్ట్, మల్టీ ప్రాంప్ట్ మొత్తం ఉంటాయి, ప్రాంప్ట్ ఎలా రాయాలి, ఏజెంట్ ఎలా బిల్డ్ చేయాలి అవి మొత్తం క్లియర్గా మెన్షన్ చేసి ఉంటాయి అనమాట. ఈ టూ ఏం చేశానంటే నేను 2 డాక్యుమెంట్స్ క్రియేట్ చేశాను అనమాట. ఈ సింగిల్ ప్రాంప్ట్ అనేది, సింగిల్ మల్టీ ప్రాంప్ట్ ఉంది కదా, ఈ సెక్షన్లో మొత్తం రైట్ ద ప్రాంప్ట్, స్టెప్ 2, స్టెప్ 3 ఈ మొత్తం ఉన్నాయి కదా, ఈ మొత్తం కలిపి ఒక డాక్యుమెంట్ అనేది క్రియేట్ చేశాను నేను. అది ఒక డాక్యుమెంట్, ఫస్ట్ డాక్యుమెంట్. ఇంకో సెకండ్ డాక్యుమెంట్ ఏంటంటే కన్వర్జేషన్ ఫ్లో ఉంది కదా, ఈ మొత్తం క్రియేట్ చేశాను. ఇది మొత్తం మీకు తర్వాత కన్వర్జేషన్ ఫ్లో చెప్పినప్పుడు అర్థమవుతుంది, ఈ కన్వర్జేషన్ ఫ్లో గురించి, ఈ గ్లోబల్ ప్రాంప్ట్స్ ఈ మొత్తం కలిపి ఒక డాక్యుమెంట్ అనేది క్రియేట్ చేశాను. ఎలా క్రియేట్ చేశానంటే ఇక్కడ మొత్తం మెన్షన్ చేసింది కదా, ఇక్కడ మొత్తం కాపీ చేసుకొని వెళ్ళి ఆ గూగుల్ డాక్ ఉంది కదా, గూగుల్ డాక్లో పేస్ట్ చేయడం, ఇక్కడ కాపీ చేసుకొని అక్కడ పేస్ట్ చేయడం, ఇలా చేశాను అనమాట. 2 డాక్యుమెంట్స్ అనేవి క్రియేట్ చేశాను. ఈ 2 డాక్యుమెంట్స్ క్రియేట్ చేసిన తర్వాత ఏం చేశానంటే ఇక్కడ చూడండి, ఇక్కడ జనరేట్ బెటర్ రెస్పాన్సెస్ ఫ్రమ్ LLM అని ఉంది కదా, ఇక్కడ ప్రాంప్ట్ ఇంజనీరింగ్ గైడ్ అని ఉంది. ఇది కూడా చాలా ఇంపార్టెంట్ అనమాట. ఇక్కడ ప్రాంప్టింగ్ టిప్స్ మొత్తం చెప్పాను కదా, ఈ మొత్తం ఇక్కడ నుంచి తీసుకున్నవి, టైం, వెబ్సైట్ ఈ మొత్తం ఇక్కడ కూడా మంచి ఉంటాయి అనమాట. ఇది కూడా టిప్స్ ఏం చేశానంటే ఈ మొత్తం టిప్స్ కూడా మొత్తం కలెక్ట్ చేశాను, ఇక్కడ ఏమేమి మంచిగా ఉన్నాయో మొత్తం కలెక్ట్ చేశాను. ఈ మొత్తం కలెక్ట్ చేసి ఇంకో డాక్యుమెంట్ క్రియేట్ చేశాను. ఇప్పటికి ఎన్ని డాక్యుమెంట్స్ అయినాయి, 3 డాక్యుమెంట్స్ అయినాయి. ఒకటేమో సింగిల్ ప్రాంప్ట్, మొత్తం సింగిల్ ప్రాంప్ట్ ఎలా బిల్డ్ చేయాలి, వాటికి ప్రాంప్ట్స్ ఎలా ఇవ్వాలి ఏంటి అని మొత్తం ఉంటుంది. ఇంకోటి ఏంటి కన్వర్జేషన్ ఫ్లో, అది ఎలా బిల్డ్ చేయాలి ఏంటి, ఏం ఆప్షన్స్ ఉన్నాయి, దానికి ఏమేమి ఫీచర్స్ ఉన్నాయి, దానికి ప్రాంప్ట్స్ ఎలా ఇవ్వాలి ఏంటి అని దాంట్లో మొత్తం ఉంటుంది. ఇంకోటి ఏంటి మొత్తం రిటైల్, ఈ రిటైల్కి ప్రాంప్టింగ్ గైడ్ ఏంటి, ప్రాంప్ట్స్ ఎలా ఇవ్వాలి, ఎఫిషియెంట్గా ఎలా ఇవ్వాలి అని మొత్తం ఉంటుంది అనమాట. అంటే కొన్ని టిప్స్ అవి మొత్తం ఉంటాయి కదా, అది మొత్తం ఉంటుంది అనమాట. దీంట్లో నా దగ్గర 3 డాక్యుమెంట్స్ ఉన్నాయి. ఇప్పుడు ఈ 3 డాక్యుమెంట్స్ నేను క్రియేట్ చేసుకున్నాను అనమాట. ఎలా క్రియేట్ చేసుకున్నాను అంటే ఈ ఒఫిషియల్ డాక్యుమెంట్లోకి వెళ్ళి ప్రతి పేజు ఇంపార్టెంట్ అనిపించే పేజ్ మొత్తం చూసి ఆ పేజ్ మొత్తం కాపీ చేసుకొని, అంటే నాకేంటంటే మొత్తం ఒకసారి నేను డాక్యుమెంటేషన్ చదువుతాను కాబట్టి కొంచెం చూస్తాను కాబట్టి నాకు అర్థమైంది అనమాట ఏది ఇంపార్టెంట్ కాదు అని. అందుకు ఇంపార్టెంట్ అయిన మొత్తం నేను కాపీ చేసుకొని ఒక డాక్యుమెంట్ అనేది క్రియేట్ చేశాను. చూడండి ఇక్కడ మీకు డాక్యుమెంట్ చూపిస్తాను. చూడండి ఇక్కడ కన్వర్జేషన్ ఏజెంట్ అని ఉంది కదా, ఇది మొత్తం అదే అనమాట. మొత్తం కాపీ చేస్తే మీకు ఇలా వస్తుంది. చూడండి కాపీ చేస్తే మీకు సేమ్ ఇలానే వస్తుంది ఈ కలర్లో. మొత్తం చూడండి 71 పేజెస్ ఉన్నాయి కదా, ఇది మొత్తం నేను నార్మల్గా మాన్యువల్గా కాపీ చేశాను. అప్పుడు స్పీడ్గా మొత్తం కాపీ చేసి ఇక్కడ పేస్ట్ చేశాను ప్రతిదీ. అక్కడికి వెళ్ళడం, ఇక్కడ ఒక పేజ్ కాపీ చేయడం, అంటే ఇలా మొత్తం ఉంది కదా, ఇది మొత్తం ఒకసారి కాపీ చేస్తాను ఇక్కడ వరకు. ఇలా Ctrl+C క్లిక్ చేసి ఇక్కడ డాక్యుమెంట్లోకి వెళ్ళి Ctrl+V అంతే. ఇంకా ప్రతిదీ అలా చేశాను అనమాట. ఇమేజెస్ కూడా వస్తాయి దాంట్లోనే. ఇలా మొత్తం ఒక డాక్యుమెంట్ అనేది క్రియేట్ చేశాను. ఇదేంటి కన్వర్జేషన్ ఫ్లో. మళ్ళీ సింగిల్ ప్రాంప్ట్ ఒకటి, ఇంకా రిటైల్ బిల్డ్ టిప్స్ అని, అండ్ రిటైల్ బిల్డింగ్ టిప్స్ కొన్ని ఉన్నాయి కదా, వాటికి సింగిల్ ప్రాంప్ట్ వాటికి. ఇక్కడ సింగిల్ ప్రాంప్ట్ని క్లిక్ చేసి చూడండి సింగిల్ మల్టీ ప్రాంప్ట్స్ ఉంది కదా, దీనికి ఒక డాక్యుమెంట్ చూడండి సేమ్ రైట్ ద ప్రాంప్ట్ ఇందాక చూసాం కదా, సేమ్ అవే ఇమేజెస్తో సహా మొత్తం ఉంటుంది. ఇది మొత్తం ChatGPT ఈజీగా చదవగలదు అనమాట. చూడండి ఇది కూడా 57 పేజెస్ ఉంది. ఈ 2 డాక్యుమెంట్స్. ఇంకో డాక్యుమెంట్ ఏంటంటే రిటైల్ బిల్డ్ టిప్స్ అని ఉంది. చెప్పాను కదా కొన్ని టిప్స్ అవి మొత్తం మెన్షన్ చేశారని. అవి మొత్తం
అది మొత్తం కలిపి ఒక డాక్యుమెంట్ క్రియేట్ చేశాను అనమాట. చూడండి, ఇది కూడా ఈ మొత్తం అది మొత్తం కాపీ చేసి ఇలా మొత్తం కాపీ చేసి 3 డాక్యుమెంట్స్ అయితే క్రియేట్ చేశాను. ఇది 50 పేజెస్, అది 50 పేజెస్ అరౌండ్ ఉంది, ఇంకోటి 70 పేజెస్. ఈ 3 డాక్యుమెంట్స్ అనేది క్రియేట్ చేశాను. ఈ 3 డాక్యుమెంట్స్ క్రియేట్ చేయడం వల్ల బెనిఫిట్ ఏంటంటే, ఇప్పుడు నేను ChatGPTకి ప్రాంప్ట్ అనేది జనరేట్ చేయమన్నప్పుడు ఈ 3 డాక్యుమెంట్స్లో నేను ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ సింగిల్ ప్రాంప్ట్ చేస్తున్నాను కదా, సింగిల్ ప్రాంప్ట్ చేస్తున్నప్పుడు ఇక్కడ సింగిల్ ప్రాంప్ట్ అని ఉంది కదా, అంటే డీటెయిల్ డాక్యుమెంటేషన్ మనకి సింగిల్ ప్రాంప్ట్లో ఏమేమి చేయమని ఇచ్చారో అది మొత్తం ChatGPTకి ఇస్తాం. ఇప్పుడు ChatGPTకి ఏం యాక్సెస్ ఉంది, డీటెయిల్ అనే ప్లాట్ఫామ్లో అసలు ఏజెంట్ అంటే ఏంటి, ఏజెంట్ని ఎలా బిల్డ్ చేయాలి, ఎలా ప్రాంప్టింగ్ ఇవ్వాలని బేసిక్ నుంచి అడ్వాన్స్ లెవెల్ వరకు ఈ డాక్యుమెంటేషన్ ఉంటుంది. కాబట్టి మొత్తం యాక్సెస్ మనం ChatGPTకి ఆ పీడిఎఫ్లో ఇచ్చాం. కాబట్టి ఇప్పుడు ChatGPT అనేది ప్రో లెవెల్లో మనకి ప్రాంప్ట్ ఇవ్వగలదు అనమాట. ఎందుకు, దాని దగ్గర మొత్తం కంటెక్స్ట్ అనేది ఉంది కాబట్టి, ఏం కంటెక్స్ట్, ఇది ఎలా బిల్డ్ చేయాలి ఏంటి అని మొత్తం స్క్రాచ్ నుంచి తెలుసు. కాబట్టి ఎందుకు తెలుసు మనకి, మనం ఈ డాక్యుమెంటేషన్ మొత్తం ఇచ్చాం కదా, ఒఫిషియల్ డాక్యుమెంటేషన్ డీటెయిల్ని, అందుకు దానికి మొత్తం యాక్సెస్ ఉంది. కాబట్టి అది మనకి బెస్ట్ అవుట్పుట్ అనేది ఇవ్వగలదు అనమాట. మనం సింగిల్ ప్రాంప్ట్ చేస్తున్నాం కాబట్టి సింగిల్ ప్రాంప్ట్ ఇచ్చాం. ఫర్ ఎగ్జాంపుల్ మనం కన్వర్జేషన్ ఫ్లో చేస్తుంటే మనం కన్వర్జేషన్ ఫ్లో అనేది ఇస్తాం అనమాట. ఇలా డిఫరెంట్ టైప్స్వి ఇస్తాం. ఇప్పుడు మనం సింగిల్ ప్రాంప్ట్ ఇస్తున్నాం కాబట్టి సింగిల్ ప్రాంప్ట్ ఇస్తాం. దీంతో పాటు ఏం చేస్తామంటే, ఇక్కడ మనకి ఇంకా చూసుకున్నాం కదా, ఇక్కడ కొన్ని యూస్ఫుల్ అయ్యేవి అవి మొత్తం ఏం చేస్తాం, ఇంకో డాక్యుమెంట్ క్రియేట్ చేస్తాం కదా, రిటైల్ బిల్డ్ టిప్స్ అని ఇక్కడ చూపించినట్టు ఇది కూడా అప్లోడ్ చేస్తాం అనమాట. ఇది అప్లోడ్ చేస్తే ఏంటి అంటే, మనకి ప్రాంప్టింగ్ టెక్నిక్స్ కానీ కొన్ని టిప్స్ కానీ అవి మొత్తం ఇస్తుంది అనమాట. ఈ మొత్తం ఇచ్చినప్పుడు మనం ఈజీగా బిల్డ్ చేసుకోవచ్చు. అది మనకు కొన్ని ఐడియాస్ కూడా ఇస్తుంది. అంటే మనం ఈ మొత్తం తీసుకొని దానికి మొత్తం యాక్సెస్ ఇచ్చి ఈ మొత్తం పీడిఎఫ్స్ అనేవి అప్లోడ్ చేసి, నేను ఇలా ఈ ఇండస్ట్రీకి ఏజెంట్ బిల్డ్ చేద్దాం అనుకున్నాను, ఇలా చేద్దాం అనుకున్నాను అని మొత్తం మీరు ఎక్స్ప్లెయిన్ చేస్తే అది మొత్తం కొన్ని ఇన్సైట్స్ ఇస్తుంది. ఇలా చేయడం కన్నా ఇలా చేయాలంటే బాగా వర్క్ అవుతుంది, ఇలా చేస్తే బాగా వర్క్ అవుతుంది, దానికన్నా ఇది బెస్ట్, మీరు ఇలా చేసినా బాగా అవుతుంది అని అలా మొత్తం ఒక ఓవర్వ్యూ ఇస్తుంది. ప్లస్ దాని తర్వాత ఏం చేస్తుందంటే, మీరు ప్రాంప్ట్లో ఏం మెన్షన్ చేస్తారంటే, నాకు కొన్ని క్వశ్చన్స్, మీకు ఏమైనా డౌట్స్ ఉంటే నన్ను క్వశ్చన్స్ అడుగు, నేను ఆన్సర్స్ ఇస్తాను, దాన్ని బట్టి నువ్వు ఒక కంప్లీట్ ఏజెంట్ బిల్డ్ చేయాలని ఆయన మొత్తం ఇస్తే అది ఏజెంట్ మొత్తం బిల్డ్ చేసేస్తుంది అనమాట. అది ఏంటి ఎలా అని మొత్తం చెప్తాను. ఇప్పుడు నేను అలా చేశాను అనమాట. ఫస్ట్ ఈ మొత్తం డాక్యుమెంట్స్ క్రియేట్ చేసుకొని, అంటే నా రిపిటేటివ్ టాస్క్ మొత్తానికి ఒక డాక్యుమెంట్ క్రియేట్ చేసి అది ఇచ్చాను. దాని తర్వాత ఈ ప్రాంప్ట్ ఇంజనీరింగ్ గైడ్ డీటెయిల్ బిల్డ్ టిప్స్ అని, అండ్ డీటెయిల్లో కొన్ని టిప్స్ ఉంటాయి కదా, ఆ టిప్స్ మొత్తం వెతుక్కొని ఈ డాక్యుమెంటేషన్లో మొత్తం వెతుక్కొని అవి మొత్తం ఇచ్చాను. తర్వాత సింగిల్ ప్రాంప్ట్కి మల్టీ ప్రాంప్ట్కి ఒక డాక్యుమెంట్ క్రియేట్ చేశాను. సింగిల్ మల్టీ ప్రాంప్ట్ మొత్తం ఆల్మోస్ట్ సేమే అనమాట, అందుకు మొత్తం కలిసే ఉంటుంది. ఆ రెండింటికి ఒక డాక్యుమెంట్ ఉంది, ఆ ఒక డాక్యుమెంట్ క్రియేట్ చేశాను. తర్వాత కన్వర్జేషన్ ఫ్లో ఉంది కదా, ఇదన్నమాట బేసిక్గా నేను చేసింది మొత్తం. ఇప్పుడు ఈ మొత్తం చేశాక ఏం చేస్తానంటే, మొత్తం ఇంకా ప్రతిసారి ప్రాజెక్ట్ వచ్చినప్పుడు ఈ మొత్తం అప్లోడ్ చేసి, నేను ఇది ఇలా చేయాలనుకుంటున్నాను. నేను ఫస్ట్ ఏం చేసేవాడిని అంటే, ఈ మొత్తం యాక్సెస్ ఇచ్చేసి నేను ఇలా చేయాలనుకున్నాను, నాకు ప్రాంప్ట్ ఇవ్వని ఇచ్చేసేవాడిని అనమాట. అది ప్రాంప్ట్ ఇచ్చేసేది. తర్వాత ఆ ప్రాంప్ట్ నేను తీసుకెళ్ళి మొత్తం ప్రతిదీ రిఫైన్ చేసుకునేవాడిని అనమాట. కానీ తర్వాత అలా చేసి అలా కూడా చాలా టైం వేస్ట్ అవుతుంది. దాన్ని మనం ఇంకా ఎలా మాడిఫై చేయొచ్చు అంటే, ఇప్పుడు ఒకసారి మీరు థింక్ చేయండి, ఇక్కడ ఆపేసి ఇక్కడ వీడియో పాజ్ చేసి మీరు థింక్ చేయండి ఇంకా ఎలా చేయొచ్చు బెస్ట్గా అని. ఇప్పుడు నాకు తర్వాత 1-2 ప్రాజెక్ట్ చేసిన తర్వాత నాకు ఐడియా వచ్చింది ఏంటంటే, ఇలా ప్రతిసారి ఇస్తుంది కానీ అక్కడ ఇచ్చినప్పుడు ఏంటంటే ప్రతిదీ ఈ వేరియబుల్ ఉండాలి అని దానికి తెలియట్లేదు అనమాట. దానికి తెలియట్లేదు, నేను కూడా మర్చిపోతున్నాను ఇవ్వడం. కొన్నిసార్లు కొన్ని పారామీటర్స్ అనేవి మర్చిపోతున్నాను. అంటే చాలా పెద్ద ప్రాంప్ట్ ఇస్తాను కదా, కొన్నిసార్లు మర్చిపోతూ ఉంటాం. నేను మొత్తం డీటెయిల్స్ ఇచ్చేసి ప్రాంప్ట్ ఇచ్చేయమంటున్నాను కాబట్టి అది ఇచ్చేస్తుంది. కానీ నేను ఏం చేశాను, నేను కొన్ని పారామీటర్స్ ఇవ్వట్లేదు కదా, అదైనా అది మొత్తం ఇచ్చేస్తుంది. అది రిక్వైర్డ్ అయినా, అది ప్రాంప్ట్ బిల్డ్ చేయడానికి కావాల్సినవైనా అది మొత్తం ఏం అడగకుండా జస్ట్ నేను ప్రాంప్ట్ ఇవ్వమన్నాను కాబట్టి ఇచ్చేసింది. అది ఎఫిషియెంట్వే కాదు. అందుకు నేను ఏం చేశానంటే, నేను ప్రాంప్ట్లో ఆ ప్రాజెక్ట్లో ఒకటి మెన్షన్ చేశాను అనమాట. నీకు ఎప్పుడు ప్రాంప్ట్ అడిగినా నువ్వు ఫస్ట్ ఆ ప్రాంప్ట్ మొత్తం అనలైజ్ చేసి ఏమైనా మిస్సింగ్ పారామీటర్స్ ఉంటే ఆ మిస్సింగ్ పారామీటర్స్ మొత్తం అడుగు. అది కాకుండా నీకు ఏమైనా డౌట్స్ ఉంటే మొత్తం క్లారిటీ రావడానికి, ఈ ప్రాజెక్ట్ మొత్తం మీద క్లారిటీ రావడానికి నన్ను క్వశ్చన్స్ అడుగు. ఈ మొత్తానికి క్వశ్చన్స్కి ఆన్సర్స్కి మొత్తం నేను రిప్లై ఇచ్చాక, పర్ఫెక్ట్ ఆన్సర్స్ ఇచ్చాక, దాని తర్వాత నీకు ఇంకా ఏం క్వశ్చన్స్ లేదు, ప్రాజెక్ట్ మీద కంప్లీట్ క్లారిటీ వచ్చిండే అప్పుడు నువ్వు ప్రాంప్ట్ ఇవ్వు, మొత్తం ఏజెంట్ బిల్డ్ చేయని అలా ప్రాంప్ట్ ఇచ్చాను అనమాట. అప్పటి నుంచి ఏమైందంటే, మొత్తం నేను ప్రాంప్ట్ అప్లోడ్ చేస్తాను, నేను ఏమన్నా మిస్ అయితే, ఏమైనా పాయింట్స్ అనేవి మిస్ అయితే అది మొత్తం ఇస్తుంది. అది కాకుండా ఏమైనా అడిషనల్ ఫీచర్స్ ఇలా చేయడం కన్నా ఇలా చేయడం అయితే బాగుంటుందని అది మొత్తం ఇస్తుంది. ప్లస్ ఏమైనా
క్వశ్చన్స్ ఉంటే అవి మొత్తం అడుగుతుంది. దీనికన్నా అప్పుడు మనకి కొంచెం ఐడియా వస్తుంది అనమాట. ఇలా కాకుండా ఇలా చేయొచ్చు కదా, ఈ క్వశ్చన్కి మనకు ఆన్సర్ తెలియదు కదా, ఇది ఒకసారి క్లయింట్ని అడగాలి, అంటే దీనికన్నా ఇలా బాగుంటుంది కదా, ఒకసారి క్లయింట్ని అడుగుదాం అతను ఏమంటారని మనకు అప్పుడు ఐడియా వస్తుంది. మొత్తం అప్పుడు మనం మొత్తం ఏజెంట్ బిల్డ్ చేయకముందే మనకు కొంచెం ఐడియా వస్తుంది. ఆ ఐడియా బట్టి మనం చేంజ్ చేసుకుంటూ ఉంటాం అనమాట. ఇలా అయితే వర్క్ అవుతుంది. అది మనకి బెస్ట్ ప్రాక్టీస్. ఇప్పుడు మనం అలా ప్రాంప్ట్ రిఫైన్ చేసుకుంటూ ఇప్పుడు నేను ఏంటంటే క్లాడ్కి స్విచ్ అయ్యానమాట. అంటే అప్పట్లో చాట్‌జిపిటి ఎక్కువ వాడేవాడిని, కానీ క్లాడ్ అనేది ప్రాంప్ట్స్ అనేవి బాగా ఇస్తుంది అనమాట, బాగా జనరేట్ చేస్తుంది ఏ ఏజెంట్స్ కోసం వీటి కోసం. అందుకే నేను క్లాడ్ స్విచ్ అయిపోయాను. ఇప్పుడు క్లాడ్లో ప్రాజెక్ట్ క్రియేట్ చేసి దాన్ని మొత్తం చేస్తున్నాను అనమాట. ఇప్పుడు దాంట్లో ఏం చేస్తున్నాను, దాంట్లో ఏం ప్రాంప్ట్ ఉంది అది మొత్తం ఎక్స్ప్లెయిన్ చేస్తాను. క్లాడ్ అంటే ఏంటంటే సేమ్ చాట్‌జిపిటి లాగే, జస్ట్ అది వేరే కంపెనీ వాళ్ళది, అది వేరే కంపెనీ వాళ్ళది. మనం చాట్‌జిపిటి ఫస్ట్ నుంచి ఉంది కాబట్టి అది ఎక్కువ వాడుతుంటాం డైలీ యూస్కి. ఈ క్లాడ్ అనేది కోడింగ్ పర్పస్కి, ప్రాంప్ట్స్ రాయడానికి వీటికి బాగా హెల్ప్ అవుతుంది అనమాట. అంటే ఒక్కొక్క ఏఐ మోడల్, ఒక్కొక్క ఏఐ టూల్ ఒక్కొక్క దానికి యూస్ అవుతుంది అనమాట. అంటే పర్ప్లెక్సిటీ అనేది డీప్ రీసెర్చ్కి యూస్ అవుతుంది, రీసెర్చ్ కోసం యూస్ అవుతుంది. అలా అండ్ డిఫరెంట్ వెబ్సైట్స్, డిఫరెంట్ ప్లేసెస్ నుంచి మొత్తం ఇన్ఫర్మేషన్ తీసుకొని మనకి ఇస్తుంది అనమాట. పర్ప్లెక్సిటీ అనేది అంటే రీసెర్చ్ పర్పస్ కోసం బాగా యూస్ అవుతుంది. చాట్‌జిపిటి అనేది డైలీ యూసేజ్కి ప్రతి దాన్ని కవర్ చేస్తుంది. ఇలా క్లాడ్ అనుకోండి, క్లాడ్ డాక్యుమెంట్స్ క్రియేట్ చేస్తుంది. ఈ మధ్య డాక్యుమెంట్స్ కూడా ఫీచర్ యాడ్ చేశారు. ఈజీగా ప్రపోజల్స్, కాంట్రాక్ట్స్ అని కూడా మొత్తం బాగా క్రియేట్ చేస్తుంది మంచి ఇంటర్ఫేస్తో. ఇంకా కోడింగ్ కూడా బాగా చేస్తుంది. ఇంకా క్లాడ్ కోడింగ్ మొత్తం ఇంకా వేరే లెవెల్ అనమాట. క్లాడ్ అనేది ఇప్పుడు ప్రస్తుతానికి అయితే ఇదే టాప్ లెవెల్లో ఉంది. అందుకు నేను క్లాడ్ అనేది ఎక్కువ వాడుతున్నాను. ఇప్పుడు మనం క్లాడ్ నేను ఏం చేశానో అది మొత్తం చూపిస్తాను మీకు. చూడండి, ఫస్ట్ మీరు ఈ క్లాడ్ని ఓపెన్ చేస్తే మీకు ఇలా కనిపిస్తుంది. ఇక్కడ మీకు ఏంటంటే ఇక్కడ చూడండి, ఇక్కడ ప్రాజెక్ట్స్ అని ఉంది కదా, దాని మీద క్లిక్ చేయండి. ఇక్కడ ఏం చేస్తామంటే మనం ప్రాజెక్ట్స్ అనేవి క్రియేట్ చేస్తాం అనమాట. నార్మల్గా అయితే మనం ఏం చేస్తాం, ఇక్కడ ఇది ఉంది కదా నార్మల్ చార్ట్లో మొత్తం ప్రాంప్ట్ ఇచ్చేస్తాం. ఇలా ప్రాంప్ట్ కావాలని అవి మొత్తం అప్లోడ్ చేసి ఇలా ఇచ్చేస్తాం. కానీ ఇదంతా ఎఫిషియెంట్ వే కాదు. ఎందుకంటే మనం ప్రతిసారి ఇక్కడ ఇచ్చేస్తే అది ఒక నార్మల్ చార్ట్ లాగా ఉండిపోతుంది అనమాట. చూడండి, ఇక్కడ నార్మల్ చార్ట్స్ ఉన్నాయి కదా, ఇక్కడ చార్ట్ చూస్తే మీకు ఇక్కడ మొత్తం చాలా చార్ట్స్ అనేవి కనిపిస్తాయి, చాలా ప్రీవియస్ కన్వర్జేషన్స్ అనేవి కనిపిస్తాయి. కానీ ఈ మొత్తం మనం అంత వాడము. ప్రతిదానికి కొంచెం లిమిట్ అనేది ఉంటుంది అనమాట. కానీ మనకు ప్రాజెక్ట్ ఏంటంటే, ప్రాజెక్ట్లో మనం ఏం చేయొచ్చు అంటే ఒక ప్రాజెక్ట్ అనేది క్రియేట్ చేయొచ్చు. ఒక ప్రాజెక్ట్ క్రియేట్ చేయడం అంటే ఏంటంటే దానికి నేమ్, డిస్క్రిప్షన్ మొత్తం ఇస్తాం. ఈ డిస్క్రిప్షన్ అంటే ప్రతిసారి అది ఎగ్జిక్యూట్ అయినప్పుడు, ఆ ప్రాజెక్ట్లో ఉన్న చార్ట్ ఎగ్జిక్యూట్ అయినప్పుడు ఇక్కడ నేమ్, డిస్క్రిప్షన్ అవి మొత్తం చదివి దాని తర్వాత దాంట్లో కొన్ని డాక్యుమెంట్స్ అనేవి అప్లోడ్ చేయొచ్చు అనమాట. ఆ డాక్యుమెంట్స్ అప్లోడ్ చేస్తాం. దాంతోపాటు కొన్ని ఇన్స్ట్రక్షన్స్ అవి మొత్తం అప్లోడ్ చేస్తాం అనమాట. అప్పుడు ఏమవుతుందంటే మనం ఈ ప్రాజెక్ట్ లోపల చార్జ్ చేస్తున్నప్పుడు, ప్రతిసారి మనం చార్జ్ చేస్తున్నప్పుడు ఈ మొత్తం డాక్యుమెంట్స్ మొత్తం చూసి మనకి దాని ప్రకారం అవుట్పుట్ అయితే ఇస్తుంది అనమాట. దాని ప్రకారం మొత్తం ఫాలో అయ్యి మనకి అవుట్పుట్ అయితే ఇస్తుంది. ప్రీవియస్ కన్వర్జేషన్ మొత్తం స్టోర్ చేసుకుని దాని మీద మనకి ఆన్సర్ అనేది బెస్ట్ అవుట్పుట్గా జనరేట్ చేస్తుంది అనమాట. ఇలా యూస్ అవుతుంది అనమాట ప్రాజెక్ట్స్. ఇలా మనం డిఫరెంట్ ప్రాజెక్ట్స్ అనేవి ఒక్కొక్క పర్పస్కి క్రియేట్ చేసుకోవచ్చు. ఫర్ ఎగ్జాంపుల్, నాకు వాయిస్ ఏంటి బిల్డ్ చేయడానికి మొత్తం ఒక ప్రాజెక్ట్ క్రియేట్ చేశాను. ఇప్పుడు నేను ఏం చేస్తాను అంటే ప్రతి వాయిస్ ఏంటి బిల్డ్ చేస్తున్నప్పుడు ఇక్కడికి వచ్చి ఒక్కొక్క వాయిస్ ఏంటికి ఒక్కొక్క ప్రాంప్ట్ అనేది ఇస్తాను. ఇప్పుడు మనం డెంటల్ క్లినిక్ చేస్తున్నాం కాబట్టి సింగిల్ ప్రాంప్ట్ ఏదంటే దాని గురించి ఇక్కడ డీటెయిల్స్ ఇస్తాను, నాకు ఒక ప్రాంప్ట్ అనేది ఇచ్చేస్తుంది. దాని తర్వాత ఇంకో కొత్త ప్రాజెక్ట్ వచ్చింది అనుకోండి, దాని తర్వాత మళ్ళీ ఇంకో కొత్త చార్ట్ క్రియేట్ చేస్తాను ఇదే ప్రాజెక్ట్లో. అప్పుడు ఏమవుతుంది, దాని గురించి దాని డీటెయిల్స్ ఇస్తాను. అంటే మనకి ఇక్కడ ఫైల్ అప్లోడ్ చేసిన ఇన్స్ట్రక్షన్స్ మొత్తం ఉంటాయి. ప్రతిసారి ఈ మొత్తం వాడుకొని మనకి అవుట్పుట్ ఇస్తుంది. కానీ ఇక్కడ చార్ట్ కూడా చేస్తున్నాం కాబట్టి మొత్తం దీని మీద డిఫైండ్ అయి ఉంటుంది. దీన్ని బట్టి మనకి బెస్ట్ అవుట్పుట్ అనేది ఇస్తుంది అనమాట. అది మీరు చార్ట్లో చేశారనుకోండి, ఇక్కడ అప్లోడ్ చేయడానికి ప్రతిసారి మీరు అడిగినప్పుడు ఈ మొత్తం అప్లోడ్ చేస్తూ ఉండాలి. ఈ ప్రాంప్ట్ కూడా మొత్తం అప్లోడ్ చేస్తూ ఉండాలి. కంటెక్స్ట్ విండో ఎక్కువ అవుతుంది, మీరు ఇచ్చే డీటెయిల్స్ కూడా ఎక్కువ అవుతుంది. అందుకే ఇది బెస్ట్ ఎఫిషియెంట్ వే కాదు. ఇలా ప్రాజెక్ట్ క్రియేట్ చేసి దీని లోపల ఈ మొత్తం అప్లోడ్ చేసేసుకొని ఒకసారి చేసుకుంటే సరిపోతుంది, ఒకసారి సెటప్ చేసుకొని పెట్టుకుంటే సరిపోతుంది. ఇంకా ప్రతిసారి మీరు అదే వాడుకోవచ్చు అనమాట. అలా ఇప్పుడైతే ఇలా మొత్తం ఉంది కదా. ఇక్కడ నేను ఏం చేశానంటే చూడండి, ఫస్ట్ ప్రాజెక్ట్ అనేది క్రియేట్ చేశాను. జస్ట్ ప్రాజెక్ట్ క్రియేట్ చేయడం, ఇక్కడ నేము, డిస్క్రిప్షన్ ఏదో ఒకటి ఇచ్చేయండి. నార్మల్గా వాయిస్ ఏంట్స్ అని చూడండి, నేనైతే నేము, డిస్క్రిప్షన్ ఇలా ఇచ్చేసాను. ఫైనల్ ప్రాంప్టింగ్ గైడ్ అని కంప్లీట్ ఎండ్ టు ఎండ్ అని. దీని తర్వాత మెయిన్ ఏంటంటే ఇక్కడ ఇన్స్ట్రక్షన్స్ అనమాట. ఇన్స్ట్రక్షన్స్, ఇక్కడ ఫైల్స్. మనం ఇక్కడ ఫైల్స్ అంటే ఏంటంటే వీటన్నిటికీ యాక్సెస్ ఉంటుంది అనమాట. మన చార్ట్ చేస్తాం కదా, ప్రతి దానికి ఇది అన్నిటికీ యాక్సెస్ ఉంటుంది అనమాట, ప్రతి చార్ట్కి. అంటే ఇది మొత్తం ఒక ప్రాజెక్ట్లో మనం డిఫరెంట్ చార్ట్స్ అనేవి చేసుకోవచ్చు. అంటే చాలా చార్ట్స్ అనేవి చేసుకోవచ్చు. ప్రతి దానికి ఒక్కొక్క ఏజెంట్కి
ఒక్కొక్క ఏజెంట్స్కి ఒక్కొక్క చార్ట్ క్రియేట్ చేసుకోవచ్చు అలా అనమాట. ఒక్కొక్క కంపెనీకి ఒక్కొక్క చార్టు అని అలా డిఫరెంట్ చార్ట్స్ అనేవి క్రియేట్ చేసుకోవచ్చు అనమాట ప్రతిసారి మనకి ఇక్కడ ఇన్స్ట్రక్షన్స్ మొత్తం ఫాలో అయ్యి ఇస్తుంది అనమాట. ప్రతిదానికి యాక్సెస్ ఉంది కాబట్టి. చూడండి నేను ఇక్కడ ఇందాక చెప్పాను కదా 3 డాక్యుమెంట్స్ క్రియేట్ చేశానని, ఆ 3 డాక్యుమెంట్స్ కూడా ఇక్కడ అప్లోడ్ చేశాను అనమాట. ఇక్కడ ఇన్స్ట్రక్షన్స్ కూడా ఇచ్చాను. ఇప్పుడు నేను మొత్తం ఈ ఇన్స్ట్రక్షన్స్ మీదే ఉంటుంది అనమాట మన గేమ్ మొత్తం. అంటే ఈ ఇన్స్ట్రక్షన్స్ మొత్తం నేను స్టార్టింగ్ నుంచి ఇప్పటి వరకు మొత్తం రిఫైన్ చేసుకుంటూ వచ్చాను కదా, అవే అనమాట. ఇది ఫైనల్గా ఇలా వచ్చాయి. మీకు కూడా డిస్క్రిప్షన్లో మొత్తం ప్రొవైడ్ చేస్తాను. ఇప్పుడు మనం ఈ 3 అప్లోడ్ చేసాం కదా, చూడండి ఈ 3 ఇంత అప్లోడ్ చేసినా చూడండి 858 లైన్స్, 121 లైన్స్, 830 లైన్స్ ఇంత అప్లోడ్ చేసినా ఇక్కడ ఫైల్ కెపాసిటీ చూడండి ఓన్లీ 2% యూజ్ చేసుకున్నాం అనమాట. మనం ఇంత ఈ 3 అప్లోడ్ చేసిన అంటే మనం కంటెక్స్ట్ విండో ఎంత ఉందో చూడండి. అంటే చాలా డాక్యుమెంట్స్ అనేవి ఇంకా అప్లోడ్ చేసుకోవచ్చు అనమాట. మనకి 3 డాక్యుమెంట్స్ అప్లోడ్ చేసినా ఇంతే ఉంది. మన కంపెనీ యూస్ కేసెస్కి వాటికి కూడా చాలా బాగా యూస్ అవుతుంది అనమాట. పెద్ద కంపెనీస్ కూడా యూస్ అవుతుంది. ఇది కూడా ఏంటి ఓన్లీ ఫ్రీ ప్లాన్ ఉన్నాయి, ఇంకా పెయిడ్ ప్లాన్ మనం ఇంకా చేసుకోవచ్చు అనమాట. ఇలానే నేను డిఫరెంట్ అకౌంట్స్లో డిఫరెంట్ ప్రాజెక్ట్స్ అనేవి క్రియేట్ చేసి ప్రతిదానికి ఒక్కొక్క యూస్ కేస్కి ఒక్కొక్కటి చేస్తూ ఉంటాను అనమాట. ఇలా అయితే వర్క్ అవుతుంది అనమాట ఈ మొత్తం. ఇప్పుడు మనం ఏం చేద్దామంటే ఇప్పుడు మనం ఫస్ట్ దీన్ని డెమో చూద్దాం, అసలు ఇది ఎలా వర్క్ అవుతుంది ఏంటి అని. మనం క్లినిక్ ఏజెంట్ బిల్డ్ చేస్తున్నాం కదా, దీని మీద చూద్దాం అసలు దీనికి ప్రాంప్ట్ ఎలా జనరేట్ చేయాలి ఏంటి అని. దీనికి జస్ట్ డీటెయిల్స్ ఇద్దాం, అదే మనకి మొత్తం ప్రాంప్ట్ జనరేట్ చేసి ఇస్తుంది. దీని తర్వాత అది మొత్తం అలా ఎందుకు ఇచ్చింది రెస్పాన్సెస్, మనం ప్రాంప్ట్ ఏమి ఇచ్చాము దీనికి, ఈ మొత్తం ఇన్స్ట్రక్షన్స్ ఉన్నాయి కదా దీంట్లో ఏమి ఇచ్చామని అది మొత్తం చూద్దాం. అప్పుడు మీకు ఒక క్లారిటీ వస్తుంది. ఫస్ట్ మనం దీనికి ప్రాంప్ట్ బిల్డ్ చేయాలంటే దీని డీటెయిల్స్ మొత్తం ఇవ్వాలి కదా. ఇప్పుడు నేను ఫస్ట్ ఇండస్ట్రీ ఇస్తున్నాను. ఇంకా కావాలంటే మనం ఇక్కడ డెంటల్ వీళ్ళ వెబ్సైట్ ఉంది కదా, అది కూడా ఇచ్చేయచ్చు క్లాడ్కి. ఒకవేళ మీకు ఈ క్లాడ్ అనేది యాక్సెస్ చేయలేకపోతే మీరు ఏం చేస్తారంటే ఫస్ట్ పర్ప్లెక్సిటీలోకి వెళ్ళండి. అక్కడ ఈ వెబ్సైట్ URL ఇచ్చి దీని గురించి డీటెయిల్స్ మొత్తం ఇవ్వు అని చెప్పండి. అది మొత్తం ఒక డాక్యుమెంట్, ఒక టెక్స్ట్ మొత్తం ఇస్తుంది. అది మొత్తం ఒక డాక్యుమెంట్ క్రియేట్ చేసి డౌన్లోడ్ చేసుకొని ఇక్కడ దీనికి అప్లోడ్ చేసేయండి, సరిపోతుంది. ఇక్కడ చాట్లో అంటే ఇక్కడ అప్లోడ్ చేయొద్దు, ఇది మొత్తం ప్రాజెక్ట్కి సంబంధించింది. ఇది ఓన్లీ ఒక ఏజెంట్కి సంబంధించి కాబట్టి ఇక్కడ ఫైల్స్లో ఇక్కడ అప్లోడ్ చేయండి. ఆ డీటెయిల్స్ ఇస్తే సరిపోతుంది అనమాట క్లినిక్ గురించి. నేను డెమో కాబట్టి ఇలా ఇచ్చాను. ఇప్పుడు దీని తర్వాత ఏంటంటే మన మెయిన్ అంటే మన ఏజెంట్ మెయిన్ గోల్ ఏంటని ఇవ్వాలన్నమాట. మన ఏజెంట్ మెయిన్ గోల్ ఏంటి, జస్ట్ మన ఓల్డ్ పేషెంట్కి కాల్ చేసి వాళ్ళ చేత అపాయింట్మెంట్ బుక్ చేయడం అనమాట. చూడండి ఇలా మెయిన్ గోల్ కూడా ఇచ్చేసాను జస్ట్. దీని తర్వాత ఇంకా ఏం ఇవ్వాలంటే ఇక్కడ ఫంక్షన్స్ ఉన్నాయి కదా, ఈ ఫంక్షన్స్ కూడా ఇవ్వాలి. దీని తర్వాత అంతే అనమాట. మనకి ఇంకా ప్రస్తుతానికి అయితే మనకి ఇంతే తెలుసు కదా, ఇలా ఇచ్చేద్దాం. మీ మైండ్లో ఇంకా ఏమన్నా ఉంటే మీరు అది కూడా ఇచ్చేయచ్చు. ఫస్ట్ నేను ఈ మొత్తం ఇచ్చేసాను కదా, ఈ మొత్తం అప్లోడ్ చేస్తాను. ఇప్పుడు మనకి రెస్పాన్స్ ఎలా వస్తుందో చూద్దాం, ఇది ఎలా ఇస్తుందో. మొత్తం ఇలా ఇచ్చేసి మనకు కొన్ని క్వశ్చన్స్ అనేవి రెడీ చేసి ఇస్తుంది అనమాట. చూడండి ఇక్కడ గ్రేట్, ఐ హ్యావ్ ఎ సాలిడ్ ఫౌండేషన్ టు వర్క్ విత్. బిఫోర్ ఐ డ్రాఫ్ట్ ద ప్రాంప్ట్ లెట్ మీ ఆస్క్ ఎ ఫ్యూ స్ట్రాటజిక్ క్వశ్చన్స్ టు మేక్ షూర్ ఇట్స్ టైలర్డ్ పర్ఫెక్ట్లీ. చూడండి ఇలా మొత్తం ఇచ్చింది. ఇప్పుడు నన్ను క్వశ్చన్స్ అడుగుతుంది అనమాట. చూడండి, ఈజ్ దిస్ అవుట్బౌండ్ కాల్ ట్రిగర్డ్ మాన్యువల్లీ ఆర్ ఆటోమేటికల్లీ. చూడండి ఆటోమేటిక్గా వెళ్తుందా మాన్యువల్గా వెళ్తుందని. మనం ఏం చేద్దామంటే ఫస్ట్ ఇప్పుడు మాన్యువల్గా చేసేద్దాం. వాట్ ఇన్ఫర్మేషన్ విల్ యూ హ్యావ్ అబౌట్ ద పేషెంట్ బిఫోర్ ద కాల్. చూడండి ఇది డైనమిక్ వేరియబుల్స్ కోసం యూస్ అవుతుంది కదా, అందుకనమాట. పేషెంట్ నేము, లాస్ట్ విజిట్, ట్రీట్మెంట్ హిస్టరీ, డాక్టర్, డెంటిస్ట్ నేమ్, ఇంతే. చూడండి ఓన్లీ వన్ అండ్ ఓన్లీ ఆప్షన్ సెలెక్ట్ చేసుకోవడానికి ఇస్తుంది, చాలా ఆప్షన్ సెలెక్ట్ చేసుకోవడానికి ఇస్తుంది. అది డిఫరెంట్ క్వశ్చన్ బట్టి ఇస్తుంది అనమాట. చూడండి సంథింగ్ ఎల్స్ ఇక్కడ రాయొచ్చు అనమాట మనం ఏదైనా కావాలంటే. అంత బాగా వర్క్ అవుతుంది క్లాడ్. అందుకే నేను ChatGPT కన్నా క్లాడ్ అనేది ప్రిఫర్ చేశాను ఈ ప్రాంప్ట్స్ రాయడం కోసం. వాట్స్ ద డిజైర్డ్ టోన్ ఫర్ దిస్ ఏజెంట్. చూడండి ఎలా ఉండాలని మనల్ని అడుగుతుంది, మనం మెన్షన్ చేయలేదు కాబట్టి. ప్రొఫెషనల్, ఫ్రెండ్లీ అని ఇలా ఇచ్చేస్తాను. చూడండి అది మొత్తం ఈ 3 క్వశ్చన్స్ అడిగింది, ఆ 3 క్వశ్చన్స్ ఆప్షన్స్ ఇచ్చింది మొత్తం నేను ఇచ్చేసాను. ఇప్పుడు అది మొత్తం తర్వాత ఇంకొన్ని క్వశ్చన్స్ అడిగింది. ఇఫ్ ద పేషెంట్ డజంట్ వాంట్ టు బుక్ రైట్ నౌ వాట్ షుడ్ ద ఏజెంట్ డూ. ఎండ్ కాల్ పొలైట్లీ అని క్లిక్ చేస్తాను. షుడ్ ద ఏజెంట్ మెన్షన్ ఏ స్పెసిఫిక్ రీజన్ ఫర్ కమింగ్ బ్యాక్.
అంటే అతన్ని రమ్మని చెప్పేటప్పుడు ఏదైనా రీజన్ చెప్పాలని అలా అడుగుతుంది. కీప్ ఇట్ జనరల్ అని పెట్టేస్తాను అంతే. ఇంకా ఈ 2 క్వశ్చన్స్ కూడా అడిగింది, ఇచ్చేసాను. చూడండి ఇక్కడ మొత్తం ఇచ్చేసింది. ఇంకా ఇక్కడ మొత్తం ఇది ప్రాంప్ట్ అనేది రాసిస్తుంది అనమాట. చూడండి నేను ఇచ్చిన ఇన్పుట్ ప్రకారం ఇది మొత్తం ప్రాంప్ట్ అనేది రాసేస్తుంది. ఈ ప్రాంప్ట్ ఇంకా మనం డైరెక్ట్గా ఇక్కడ రిటైల్ ఏజెంట్కి ఇవ్వడమే అనమాట. దీని దగ్గర మొత్తం ఇన్ఫర్మేషన్ అనేది ఉంది కాబట్టి. ఇది మొత్తం నేను ఆ ప్రాంప్ట్లో ఏం మెన్షన్ చేశానంటే జస్ట్ ఎన్ని టోకెన్స్ వాడాలి ఏంటి, కాస్ట్ ఎఫిషియెంట్గా ఉండాలి, అవి కూడా మొత్తం ప్రొవైడ్ చేశాను అనమాట. ఇది ఆ కంటెక్స్ట్ విండో లెంత్ కన్నా ఎక్కువ వెళ్ళదు, ఎందుకంటే ఎక్కువ వెళ్తే మనకి చార్జెస్ అనేవి చాలా ఎక్కువ పడతాయి అనమాట. కొంచెం ఎక్కువ వెళ్ళినా అందుకు మనకి సేమ్ అదే కంటెక్స్ట్ విండో లెంత్లో అదే ప్రీడిఫైన్డ్ కాస్ట్ అండ్ టైంలో అది మొత్తం ఇస్తుంది అనమాట. కొంచెం అటు ఇటు అవ్వచ్చు అంతే, ఆల్మోస్ట్ అంతే ఇస్తుంది. చూడండి ఈ ప్రాంప్ట్ మొత్తం కాపీ చేశాను. చూడండి ఇక్కడ సెక్షన్స్ కూడా ఇచ్చింది కదా, ఈ సెక్షన్స్ కూడా మొత్తం నేను అక్కడ మెన్షన్ చేసినవే ఇచ్చింది అనమాట. చూడండి ఇక్కడ మనకి టోకెన్స్ చూడండి 1800 to 3500 టోకెన్స్. ఇక్కడ 3500 టోకెన్స్ కన్నా ఎక్కువ అయితే మనకి ఏంటంటే కొంచెం ఎక్కువ పడుతుంది అనమాట ప్రైస్ అనేది. అందుకు ఆ లిమిట్లోనే ఉండమని ఇచ్చాను. చూడండి అది కూడా కరెక్ట్గా ఎగ్జాక్ట్గా ఆ లిమిట్లోనే ఉన్నట్టు ఇచ్చింది అనమాట ప్రాంప్ట్ అనేది. కరెక్ట్ బెస్ట్ ఎఫిషియెంట్ వేలో అంటే ఆ టోకెన్స్ రేంజ్లో మనకి బెస్ట్ ప్రాంప్ట్ అనేది ఇచ్చింది అనమాట ఇది. దాన్ని బట్టి ఇప్పుడు మనం ఏం చేయాలంటే దానికి స్పెసిఫిక్గా మనం ఏజెంట్ ప్రాంప్ట్ అనేది మార్చుకోవాలి, మనం టెస్టింగ్ చేసుకుంటూ. చూడండి ఇంకా ఫైనలైజ్కి ఇంకా ఈ మొత్తం అడిగింది అనమాట. ఏమైనా ఆప్షనల్గా ఉంటే చెప్పమని. ఏజెంట్ నేమ్ ఏమైనా పెట్టాలంటే అంటే ఇది ఏజెంట్ నేమ్ చెప్పలేదు కాబట్టి పెట్టలేదు, నార్మల్గా డైనమిక్ వేరియబుల్ పెట్టేసింది. అదే చెప్పొచ్చు, క్లినిక్ అవర్స్ చెప్పొచ్చు, లేకపోతే ఇంకా ఏమన్నా పలకడానికి అంటే FCI డేటాకి ఎలా మాట్లాడాలి అని ఏంటి అని మనం ఇందాక టిప్స్లో చూసాం కదా, సేమ్ అలా ఇవ్వడానికైనా అలా ఇచ్చిందనమాట. ఎందుకు మనం ఆల్రెడీ ఇక్కడ ఈ ప్రాజెక్ట్లో మొత్తం ఫిల్అప్ చేసాం కదా. చూడండి ఇక్కడ ప్రాజెక్ట్స్ మీద క్లిక్ చేయండి. ఇప్పుడు ఇది ప్రాజెక్ట్ కదా, చూడండి ఇక్కడ మనం ఇది ఒక చార్ట్ అనమాట. ఇది ఒక చార్ట్ అయిపోయింది. ఇప్పుడు మనం వేరే ప్రాజెక్ట్ క్రియేట్ చేసుకున్నాం అనుకున్నప్పుడు అంటే వేరే ఏజెంట్ క్రియేట్ చేసుకున్నాం అన్నప్పుడు దాని డీటెయిల్స్ ఇక్కడ ఇవ్వాలి, దాని ఇండస్ట్రీ అది ఇది దాని డీటెయిల్స్ మొత్తం ఇక్కడ ఇవ్వాలి. ఇలా వరకు అవుతుంది అనమాట. ఇది ఏజెంట్ మోడిఫై చేసుకుందాం అనుకున్నప్పుడు దానికి ఈ ఏజెంట్ మోడిఫై చేసుకుందాం అనుకున్నప్పుడు దాని మీద క్లిక్ చేస్తే సరిపోతుంది. ఇక్కడ మొత్తం వచ్చేసింది. ఈ మొత్తం ఎందుకు అడిగింది, మనం ఇందాక ఆ ప్రాజెక్ట్లో అవి మొత్తం PDFs మొత్తం అప్లోడ్ చేసాం కదా, దాంట్లో ఇవి కూడా ఉంటాయి కదా ఆర్టికల్ బిల్డ్ టిప్స్లో, అందుకు ఇలా ఇచ్చింది అనమాట. ఇప్పుడైతే మీకు బేసిక్ క్లారిటీ వచ్చింది అనుకుంటున్నాను. అంటే ఫస్ట్ మనం మొత్తం మన దగ్గర డీటెయిల్స్ ఉన్నవన్నీ ఇస్తాం. దాన్ని బట్టి దానికి ఏమైనా క్వశ్చన్స్ ఉంటే బెస్ట్ ప్రాంప్ట్ రాయడానికి దానికి ఏమన్నా పారామీటర్స్ కావాలంటే అవి మొత్తం అడుగుతుంది, మనం మొత్తం ప్రొవైడ్ చేస్తాము. మన యూస్ కేస్ బట్టి మనకి ఏమైనా తెలివైన ఉంటే అవి మొత్తం ఏదో ఒకటి డిఫాల్ట్గా పెట్టేయమంటాం, లేకపోతే మన క్లయింట్ని అడిగి మొత్తం తెచ్చుకుంటాం. మొత్తం పర్ఫెక్ట్గా ఉన్నప్పుడు అది మొత్తం మళ్ళీ ఒక ప్రాంప్ట్ అనేది మొత్తం ఇస్తుంది అనమాట. ఆ ప్రాంప్ట్ అనేది మనం రిటైల్లోకి వెళ్ళి అప్లోడ్ చేసుకున్నాం. ఇప్పుడు నుంచి ఏం చేయాలంటే ఇప్పుడు ఇది మొత్తం టెస్టింగ్ చేసి మనం చూసుకోవాలి మొత్తం ఏమైనా మిస్ అవుతే అవి మొత్తం, లేకపోతే ఇంకా ప్రతిసారి అక్కడ మనం మార్చలేం కాబట్టి ఇక్కడికి వచ్చి దీనికి చెప్తాం, అది మొత్తం మాడిఫై చేసి ఇస్తుంది అనమాట. ఇలా అయితే మనం వాయిస్ ప్రాంప్ట్ అనేది ఇస్తాం. ఇప్పుడు మనం ఈ మొత్తం జనరేట్ అవ్వడానికి ఇంత బాగా జనరేట్ అవ్వడానికి కారణమైన ఆ ప్రాంప్ట్ చూద్దాం. ఆ ప్రాంప్ట్లో ఏమి ఇచ్చాను ఏంటి అని. చూడండి ఈ 3 అయితే ఎక్స్ప్లెయిన్ చేశాను కదా, సేమ్ ఆ రిటైల్ డాక్యుమెంటేషన్లో ఏమైతే ఉందో అదే అనమాట మొత్తం. ఇప్పుడు మెయిన్గా ఏంటంటే ఈ రిటైల్ ఇక్కడ ప్రాజెక్ట్ ఉంది కదా, ఇప్పుడు మెయిన్గా ఇదే అనమాట. ఇక్కడ మనం ఏమేమి మెన్షన్ చేసామో అది మొత్తం అనమాట. ఆ ఏజెంట్ ప్రాంప్ట్ అలా జనరేట్ అవ్వడానికి ఈ ఇన్స్ట్రక్షన్స్ అనేవి అనమాట కారణం. ఇప్పుడు ఈ మొత్తం లైన్ బై లైన్ అసలు ఎలా జనరేట్ చేసాం ఏంటని మొత్తం చూద్దాం దీంట్లో. ఇంకా ప్రతి ఏజెంట్ బిల్డ్ చేసేటప్పుడు ఈ ఏజెంట్ ప్రాంప్టింగ్ ఇచ్చేటప్పుడు మీరు కూడా సేమ్ ఫాలో అవ్వాలన్నమాట. ఇక్కడ ఇన్స్ట్రక్షన్స్లో సేమ్ ఇది పెట్టేయండి, ఇక్కడ ఏజెన్సీలో ఇది పెట్టేయండి, ఇక్కడ సింగిల్ ప్రాంప్ట్ మళ్ళీ ప్రాంప్ట్ అది కూడా ఇచ్చేయండి. దాన్ని బట్టి మీకు దగ్గర ఏదైతే డీటెయిల్స్ ఉన్నాయో అవి మొత్తం ఇక్కడ ఇచ్చేయండి. అదొక ప్రాంప్ట్ జనరేట్ చేసేస్తుంది. ఆ ప్రాంప్ట్ మొత్తం మీరు రిటైల్ ఏజెంట్లో పెట్టేసి ఇంకా మీరు రిఫైన్ చేసుకుంటూ ఉండాలన్నమాట. అలా వరకు అవుతుంది. ఇప్పుడు ఇన్స్ట్రక్షన్స్ చూద్దాం లైన్ బై లైన్. ఫస్ట్ మనం ఎలా డివైడ్ చేసామో చూడండి. ఇక్కడ డివైడ్ చేస్తాం రోల్ అండ్ ఆబ్జెక్టివ్, పర్సనాలిటీ, కంటెక్స్ట్, ఇన్స్ట్రక్షన్స్, బెస్ట్ ప్రాక్టీస్ ఎలా చేయాలి ఏంటి అని, టెక్నిక్, కాల్ మేనేజ్మెంట్, ఫంక్షన్ ఇంటిగ్రేషన్, డైనమిక్ వేరియబుల్స్ ఇలా డిఫరెంట్గా చేసామన్నమాట. కొన్ని ఏంటంటే మన రిటైల్ ఏజెంట్లు డైరెక్ట్గా ఆ పారామీటర్స్ ఉండాలి, ఈ సెక్షన్స్ ఉండాలని ఆ సెక్షన్స్ దాని కింద అవి మొత్తం డిఫైన్ చేసామన్నమాట. ఈ సెక్షన్లో ఎలాంటివి ఉండాలి, ఏముండాలి, ఆ ఏజెంట్కి రిలేటెడ్ ఏ ఇన్ఫర్మేషన్ ఉండాలి అని అలా సెక్షన్స్ చేసాం. దాని తర్వాత ఇన్స్ట్రక్షన్స్ ఇచ్చాం మొత్తం ఎలా చేయాలి అని. ఇప్పుడు మనం అక్కడ ఏదైతే చేసామో అదే వచ్చి చూడండి, రోల్ అండ్ ఆబ్జెక్టివ్, పర్సనాలిటీ, కంటెక్స్ట్.
రోల్ అండ్ ఆబ్జెక్టివ్, పర్సనాలిటీ, కంటెక్స్ట్. ఫస్ట్ ఈ 3 చూద్దాం. రోల్ అండ్ ఆబ్జెక్టివ్. రోల్ అండ్ ఆబ్జెక్టివ్ అంటే ఏంటి చూడండి. ఫస్ట్ ఇది ఏం చేయాలి ఏంటి అని. ఇప్పుడు మీరు జాగ్రత్తగా చూడాల్సిన విషయం ఏంటంటే ఇక్కడ రోల్ అండ్ ఆబ్జెక్టివ్ అంటే ఏంటంటే ఈ ఏజెంట్ ఉంది కదా మన వాయిస్ ఏజెంట్కి అంటే అది ఏం చేస్తుంది ఏంటి అని అది మొత్తం ఇచ్చాం. కానీ ఇక్కడ ఏంటి, ఇక్కడ రోల్ అండ్ ఆబ్జెక్టివ్ అంటే ఈ క్లాడ్ ఏజెంట్ ఉంది కదా, ఈ క్లాడ్ ఏజెంట్ ఏం చేస్తుందో అది మొత్తం ఇచ్చాం. ఈ క్లాడ్ ఏజెంట్ ఏం చేస్తుంది, మనకి ప్రాంప్ట్ జనరేట్ చేసి ఇస్తుంది. అంటే మనం ఇచ్చిన ఇన్పుట్ ప్రకారం అది మొత్తం మంచి ప్రాంప్ట్ జనరేట్ చేసి మనకి ఇవ్వాలి, అది కదా. అందుకు మనం రోల్లో ఇక్కడ ఏం పెట్టామో చూడండి, అది ఏం జనరేట్ చేసి ఇచ్చిందో చూడండి. ఇక్కడ ఏం పెట్టాం, యు ఆర్ ఎన్ ఎక్స్పర్ట్ వాయిస్ అండ్ ప్రాంప్ట్ ఇంజనీర్ స్పెషలైజింగ్ ఇన్ 4.1 రియల్ వరల్డ్ వాయిస్ ఏజెంట్స్. ఇక్కడ 4.1 అని ఎందుకు ఇచ్చారంటే అది బాగా మంచి ఎఫిషియెంట్ మోడల్ అనమాట. ఇక్కడ రిటైల్ ఏజెంట్కి మనకి ప్రాంప్ట్స్లో మొత్తం బాగా వర్క్ అయ్యేది, ప్రాంప్టింగ్ బాగా డాక్యుమెంటేషన్ ఉంది, మొత్తం 4.1 అనమాట. GPT 4.1 మనకి బెస్ట్ అవుట్పుట్ అయితే ఇస్తుంది. చూడండి GPT 4.1 ఉంది కదా, మేము ప్రాజెక్ట్స్ చేసినప్పుడు కూడా రియల్ వరల్డ్ ప్రాజెక్ట్స్లో ఓన్లీ 4.1 డిఫాల్ట్ మోడ్ని వాడతాం అనమాట. కొంతమంది క్లయింట్స్కి 4.1 ఫాస్టర్ కూడా వాడాం, వాళ్ళు లేటెన్సీ తక్కువ ఉండాలి కాబట్టి. కానీ మనం నార్మల్గా డిఫాల్ట్గా వాడేది ఓన్లీ GPT 4.1 డిఫాల్ట్ మోడల్ అనమాట. అదైతే బాగా ఎఫిషియెంట్గా బాగా వర్క్ అవుతుంది. అది కాకుండా ఈ GPT 4.1 వాళ్ళు ఓన్లీ దీనికి ప్రాంప్టింగ్ ఇవ్వడానికి ఒక డాక్యుమెంట్ మొత్తం రిలీజ్ చేశారనమాట. ఆ డాక్యుమెంట్ బట్టి మొత్తం అనలైజ్ చేసి ప్రాంప్ట్ మొత్తం కూడా రాశాను. దాంట్లో ఏం మెన్షన్ చేశారంటే ఈ 4.1 నుంచి బెస్ట్ అవుట్పుట్స్ రావడానికి మనం ఎలాంటి ప్రాంప్ట్స్ ఇవ్వాలి ఏంటి అని మొత్తం ఇచ్చారనమాట. అది కూడా మొత్తం అనలైజ్ చేసి ఈ ప్రాంప్ట్ అనేది రెడీ చేశాను. అందుకు మీరు దాని గురించి టెన్షన్ పడాల్సిన అవసరం లేదు, జస్ట్ ఇది చూసి అర్థం చేసుకుంటే సరిపోతుంది. చూడండి, అందుకు 4.1 ప్రాంప్ట్స్ అని అలా ఇచ్చాను. యువర్ రోల్ ఇస్ టు అని అసలు ఇది ఏం చేస్తుంది ఏంటి అని అది మొత్తం ఇచ్చాను అనమాట. మీకు చూస్తే సరిపోతుంది. యూ అండర్స్టాండ్ వాయిస్ ఏజెంట్ డెవలప్మెంట్ ఈస్ ఇటరేటివ్ ప్రాంప్ట్ రిక్వైర్ మల్టిపుల్ రిఫైన్మెంట్స్. చూడండి, మనం ప్రతిసారి రిఫైన్ చేసుకుంటూ ఉండాలి కదా, అలా రిఫైన్ చేసుకుంటూ ఉండాలి కాబట్టి నువ్వు ఒకేసారి మంచి ప్రాంప్ట్ ఇవ్వాలి. రిఫైన్ చేసుకోవడానికి కూడా ఈజీగా ఉండేటట్టు అలా ఇచ్చామన్నమాట. రోల్ మొత్తం అసలు ఏం చేయాలని దాన్ని దానికి అది ఐడెంటిఫై చేసుకోవడానికి ఆ ప్రాంప్ట్ ఇచ్చాం. తర్వాత పర్సనాలిటీ, అసలు ఇది ఎలా ఉండాలి ఏంటి అని. యువర్ మెథడాలికల్ కొలాబరేటివ్ ఫర్ ఫోకస్డ్ ఆన్ ప్రాక్టికల్ రిజల్ట్స్ అంటే ఇలా మొత్తం ఇచ్చామన్నమాట. పర్సనాలిటీ అంటే ఎలా బిహేవ్ చేయాలి ఏంటి అని, దీని బిహేవియర్ మొత్తం చెప్తుంది అనమాట. ఇలా మొత్తం ప్రాక్టికల్ రిజల్ట్స్ మీద బేస్డ్ అయ్యి ఉండాలి. దాని తర్వాత ఇక్కడ ఇది చూడండి, ఈ లైన్ చూడండి, యూ ఆస్క్ స్ట్రాటజిక్ క్వశ్చన్స్ టు అండర్స్టాండ్ కంటెక్స్ట్ బిఫోర్ మేకింగ్ రికమెండేషన్స్. అంటే డైరెక్ట్గా రికమెండేషన్స్ చేయకుండా, డైరెక్ట్గా ప్రాంప్ట్ ఇచ్చేయకుండా ఫస్ట్ నీకు డెప్త్గా కంటెక్స్ట్ మొత్తం తెలియడానికి, మొత్తం క్లారిటీ రావడానికి మొత్తం నీకు ఏమేమి కావాలో అవి మొత్తం క్వశ్చన్స్ అడగాలి. దాని తర్వాత మొత్తం గ్యాదర్ చేసుకున్నాక నువ్వు సొల్యూషన్స్ చెప్పాలని అలా ఇచ్చావన్నమాట. ఇక్కడ పర్సనాలిటీలో అలా వర్క్ అవ్వాలి అని ఇక్కడ దాకా అర్థమైంది కదా. తర్వాత కంటెక్స్ట్ అంటే ఏంటి, మొత్తం దగ్గర ఒక ప్రాజెక్ట్ గురించి మొత్తం డీటెయిల్స్ అనమాట. మొత్తం ఎంత ఇన్ఫర్మేషన్ ఉందో అది మొత్తం కంటెక్స్ట్ అనమాట. యు ఆర్ వర్కింగ్ విత్ ఎక్స్పర్ట్ ప్రాక్టీషనర్స్ బిల్డింగ్ వాయిస్ ఏజెంట్స్ ఫర్ ఇన్బౌండ్ అండ్ అవుట్బౌండ్ యూజ్ కేసెస్. అంటే మన గురించి డిఫైన్ చేసుకుంటున్నాం అనమాట. మనం ఎక్కువగా ఇన్బౌండ్ అవుట్బౌండ్ వాయిస్ ఏజెంట్స్ బిల్డ్ చేస్తామని. దీస్ ఏజెంట్స్ ఆపరేట్ ఇన్ రియల్ వరల్డ్ విత్ సబ్ 2,000 టోకెన్ ప్రాంప్ట్స్. ఇందాక చెప్పాను కదా ఎన్ని టోకెన్స్ ఉండాలని, అది మొత్తం అనమాట. ఎక్స్క్లూడింగ్ నాలెడ్జ్ బేసిస్, ఎందుకంటే నాలెడ్జ్ బేసిస్కి సపరేట్గా $0.05 అనేవి పుట్టుతాయి. ఆల్రెడీ నేను పోయినసారి చెప్పాను కదా, ఇక్కడ చూడండి నాలెడ్జ్ బేస్ $0.005 అని అదనమాట. సబ్ టోకెన్స్ అంటే ఇంత టోకెన్స్ లోపల జనరేట్ చేయాలని ప్రాంప్ట్ అలా ఇస్తున్నాం. తర్వాత సక్సెస్ ఇస్ మెజర్డ్ విత్ టెస్టింగ్, మాన్యువల్ టెస్టింగ్ అండ్ ట్రాన్స్క్రిప్షన్ అనాలిసిస్. ఇది మొత్తం ఎలా టెస్ట్ చేసుకుంటామంటే మనం మాన్యువల్ టెస్ట్ చేసుకుంటామని దీనికి ఆల్రెడీ ఇచ్చేసాం. అంటే అలా మనం మాన్యువల్ టెస్ట్ చేసుకొని ప్రతిసారి ఆ రిజల్ట్ వచ్చినప్పుడు మనం ప్రతిసారి రిఫైన్ చేసుకుంటూ ఉంటాం కదా, అది మొత్తం వచ్చేసాం అనమాట. అలా అడుగుతాం ప్రతిసారి అని. ఇక్కడ దాకా అయితే అర్థమైంది కదా. ఇప్పుడు సేమ్ అది దానికి ఎలా ఇచ్చాము దాన్ని బట్టి అది ఈ రెస్పాన్స్ కూడా జనరేట్ చేస్తుంది అనమాట, మన వాయిస్ ఏంటి రెస్పాన్స్. ఇక్కడ ఇంకా రాలేదు, అది నువ్వు ఎలా జనరేట్ చేయాలి అని. ఇక్కడ ఇంకా రాలేదని నువ్వు ఇలానే జనరేట్ చేయాలి, ఇలా ఈ ఫార్మాట్లో జనరేట్ చేయాలి ఏంటి అని అది మొత్తం వచ్చినప్పుడు మీకు అర్థమవుతుంది. నేను జస్ట్ ఈ హెడ్డింగ్స్ గురించి చెప్పాను కాబట్టి ఒకేసారి ఇది కూడా కవర్ అవుతుందని ఒకసారి మిమ్మల్ని కూడా చూడమంటున్నాను. చూడండి, ఇక్కడ ఇది ఏం చేస్తుంది ఏంటి అని మొత్తం లోడ్ ఇచ్చాము. తర్వాత పర్సనాలిటీ, ఇది ఎలా బిహేవ్ చేయాలి ఏంటి అని మొత్తం ఇచ్చాము. తర్వాత కంటెక్స్ట్, అసలు దీని దగ్గర ఏముంది, వాళ్ళ యూజర్స్ గురించి ఈ మొత్తం డీటెయిల్స్ అనేవి ఏమున్నాయి దీని దగ్గర అని అవి మొత్తం ఇచ్చేసాం అనమాట. అలా
దీని దగ్గర ఇన్ఫర్మేషన్ ఏంటి, ఎవరు ఉంటాయి, ఆ కస్టమర్ గురించి ఉంటాయి, ఈ ఎఫ్సిఐ డెంటల్ కేర్ వీళ్ళ క్లినిక్ గురించి ఉంటాయి, అంతేగానా ఆ కంటెక్స్ట్ మొత్తం ఇక్కడ ఉంటుంది అనమాట. అలా ఇక్కడ మనకి డైనామిక్ వేరియబుల్స్ ఏమేమి ఉన్నాయో మనం సింపుల్గా ఇక్కడ చూసుకుంటే సరిపోతుంది. ఏజెంట్ నేమ్, పేషెంట్ నేమ్, ఈ మొత్తం ఇలా అనమాట. ఇప్పుడు మనం ఏజెంట్ నేమ్ ఎలాగో రీప్లేస్ చేసేస్తాం, దాని నుంచి పేషెంట్ ఈ మొత్తం మనకి ప్రతిసారి మారుతుంటాయి అనమాట. కరెంట్ టైం కూడా ఒక వేరియబుల్ పెట్టేస్తాము, డైనామిక్ వేరియబుల్ చెప్పాను కదా అది పెట్టేస్తాము. ఇంకా ఈ మొత్తం డైనామిక్ వేరియబుల్స్ అనమాట. ఈ మొత్తం తర్వాత చూద్దాం. ఇప్పుడు తర్వాత క్లాడ్లో చూద్దాం. ఇక్కడ కంటెక్స్ట్ మొత్తం అయిపోయింది. తర్వాత ఇన్స్ట్రక్షన్స్, దీనికి ప్రాంప్ట్ జనరేట్ చేయడానికి ఇన్స్ట్రక్షన్స్ ఇస్తున్నాం అనమాట. అంటే ఎలా ఉండాలి, ఎలా ఉండకూడదు, బెస్ట్గా రావాలంటే ఎలా కావాలి అని అవి మొత్తం ఇచ్చాం. చూడండి 4.1 ఆప్టిమైజ్డ్ అని ఇచ్చాను కదా, దీంట్లోనే ఉంది 4.1కి ఎలా ప్రాంప్ట్స్ ఇవ్వాలి ఏంటి అని ఈ మొత్తం ఉంటుంది అనమాట. చూడండి ఇందాక చెప్పాను కదా ఇదే స్ట్రక్చర్లో రావాలని, ఫాలో దిస్ ఎగ్జాక్ట్ స్ట్రక్చర్ ఫర్ ఆల్ వాయిస్ అండ్ ప్రాంప్ట్స్ అని ప్రతి వాయిస్ అండ్ ప్రాంప్ట్ క్రియేట్ చేసినప్పుడు ఇదే స్ట్రక్చర్ ఫాలో అవ్వమని ఇస్తుంది. ఫస్ట్ రోల్ అండ్ ఆబ్జెక్టివ్, తర్వాత పర్సనాలిటీ, కంటెక్స్ట్, ఇన్స్ట్రక్షన్స్, స్టేజెస్, ఎగ్జాంపుల్, నాలెడ్జ్ బేస్, ఇంపార్టెంట్ రిమైండర్స్. చూడండి ఇక్కడ కూడా రోల్ అండ్ ఆబ్జెక్టివ్, పర్సనాలిటీ, కంటెక్స్ట్, ఇన్స్ట్రక్షన్స్, తర్వాత స్టేజెస్, ఎగ్జాంపుల్, ఇంటరాక్షన్స్, ఇంపార్టెంట్ రిమైండర్స్, ఈ మొత్తం సేమ్ అక్కడ ఏవైతే ఉన్నాయో అవి మొత్తం ఇచ్చేస్తుంది అనమాట. చూడండి ఈ మొత్తం ఇలా చేయాలని మొత్తం ఇచ్చేసామన్నమాట. దీని తర్వాత ఏంటి, వాయిస్ అండ్ బెస్ట్ ప్రాక్టీసెస్ ఇంటిగ్రేషన్. అంటే మనకి ఇందాక చెప్పాను కదా నేను ప్రతిసారి రిఫైన్ చేసుకున్నానని, ఇలా రిఫైన్ చేసుకున్నప్పుడు ఈ మొత్తం ఇచ్చేసాను అనమాట. నేను రిఫైన్ చేసుకున్న వాటిలో ఇది కూడా ఒకటి అనమాట. అంటే ఫర్ ఎగ్జాంపుల్ మనం ప్రతిసారి హ్యూమన్ లాగా మాట్లాడాలని ఇస్తాం కదా ఏజెంట్కి, దానికోసం నువ్వు అని ఇలాంటి సౌండ్స్ చేయాలి అని అలా ఇస్తాం కదా, అది కూడా ప్రతి దాంట్లో ఇవ్వకుండా డిఫాల్ట్గా యూస్ అయ్యేలాగా, డిఫాల్ట్గా ప్రతిసారి ఇచ్చేలాగా అలా అనమాట. అలాంటి యూస్ కేసెస్కి మొత్తం ఇచ్చేసాను ఇక్కడ. కమ్యూనికేషన్ ఫ్లో ఎలా ఉండాలి ఏంటి అని, హ్యూమన్ లాగా ఎలా న్యాచురల్ వర్డ్స్ ఎలా వాడాలి, ఇలాంటి వర్డ్స్ వాడాలి అని, అలా వాట్స్ యువర్ ఫోన్ నెంబర్ ఇలా డైరెక్ట్గా ఇలా ర్యాష్గా మాట్లాడకూడదు, చాలా పొలైట్గా మాట్లాడాలి, డిఫరెంట్ మళ్ళీ అడగకూడదు, సేమ్ అడిగింది అడగకూడదు, మన యూజర్ మాట్లాడిన ప్రీవియస్ కన్వర్జేషన్ బట్టే నువ్వు మాట్లాడాలి. ప్రతి స్టెప్ యూజర్కి కోపం వస్తే నువ్వు పొలైట్గా మాట్లాడాలి, కాల్ కట్ చేసేయాలి, సారీ చెప్పేసి అని, అలా కొన్ని ఉంటాయి కదా ప్రతి ఏజెంట్కి సేమ్ ఇచ్చేవి. అలాంటి మొత్తం నేను ఇక్కడ పెట్టేశాను అనమాట. కొన్ని అంటే డివైడ్ పార్ట్స్గా చేసి ఇచ్చేసాను. కమ్యూనికేషన్ ఫ్లోలో కొన్ని ఇబ్బందులు వస్తాయి కదా, ఆ ఫ్లోలో కొన్ని మోడిఫికేషన్స్ మొత్తం ఇక్కడ పెట్టేశాను. తర్వాత టెక్నికల్గా కొన్ని ఇష్యూస్ వస్తాయి కదా, అంటే అపాయింట్మెంట్ బుక్ ఫెయిల్ అయిన కొన్నిసార్లు డైనమిక్ వేరియబుల్స్ ఉంటావు అనమాట, అప్పుడు ఏం చేయాలి అని అలా కొన్ని. దాని తర్వాత కొన్ని టెక్నికల్ ఇష్యూస్ అంటే ఫర్ ఎగ్జాంపుల్ యూజర్ ఈమెయిల్ చెప్పాడు అనుకోండి, ఫోన్ నెంబర్ చెప్పాడు అనుకోండి, ఇది అంత ఎఫిషియెంట్గా గ్రాప్ చేసుకోలేదు. ఒకవేళ యూజర్ నుంచి చాలా నాయిస్ వస్తుంటే, అలా ఏదైనా ఇష్యూ వస్తుంటే మనకి కరెక్ట్గా గ్రాప్ చేసుకోలేదు కదా ఈమెయిల్ కానీ ఫోన్ నెంబర్ కానీ. అలాంటి కేసెస్లో ఏం చేయాలి, ఒకవేళ యూజర్ ఈమెయిల్ చెప్పకపోతే, ఈమెయిల్ చెప్పినా కానీ మన ఏజెంట్ అనేది అంత గ్రాప్ చేసుకోలేకపోతే, తర్వాత అపాయింట్మెంట్ బుకింగ్ కూడా మొత్తం ఆపేయకుండా ఏం చేయాలి అని అలా మొత్తం ఇచ్చేసాను అనమాట. అంటే వాళ్ళు ఈమెయిల్ చెప్పినప్పుడు తర్వాత నేను మళ్ళీ ఈమెయిల్ స్పెల్ అవుట్ చేయాలి, అది కన్ఫర్మ్ చేసుకోవాలి, అలాంటివి మొత్తం ప్రతి ఏజెంట్ చేసే ఉండే కదా, అవి మొత్తం ఇక్కడ ఇచ్చేసాను సేమ్. ఆ టైం జోన్ గురించి అవి మొత్తం, ఇది మొత్తం టెక్నికల్ అనమాట. తర్వాత కాల్ మేనేజ్మెంట్, కాల్ ఎలా మేనేజ్ చేయాలి ఏంటి అని. చూడండి అంటే గ్రీడ్గా అంటే పొలైట్గా గ్రీడ్ చేయాలి ఫస్ట్, తర్వాత వాళ్ళు అడిగిన క్వశ్చన్స్కి ఆన్సర్ చేయాలి, దాని తర్వాత అపాయింట్మెంట్ బుక్ చేయాలి అని కొంచెం ఫ్లో ఉంటుంది కదా, ఆ ఫ్లో మొత్తం ఇక్కడ పెట్టేసాను అనమాట. అంటే నువ్వు ఇచ్చే ఆన్సర్స్ రిపీట్ అవ్వకుండా ఉండాలి అని అలా అనమాట. ఇది మొత్తం కాల్ మేనేజ్మెంట్ కింద పెట్టేశాను. రాంగ్ క్వశ్చన్స్ అడిగిన పొలైట్గా ఆన్సర్స్ ఇవ్వాలి అని అలా. తర్వాత ఇది మెయిన్ అనమాట, ఫంక్షన్ ఇంటిగ్రేషన్ అంటే మనకి ఇక్కడ టూల్స్ మొత్తం ఉంటాయి కదా, ఇక్కడ నేను టూల్స్ యాడ్ చేసాము, అవి మొత్తం దాని గురించి డిస్క్రిప్షన్ అనమాట. చూడండి ఆ టూల్స్ గురించి మొత్తం నేమ్స్ ఉంటాయి కదా, ఆ నేమ్స్ మొత్తం మనం ప్రొవైడ్ చేస్తామని ఇచ్చాం. ఆ నేమ్స్ ప్రొవైడ్ చేసిన దాన్ని బట్టి మొత్తం ఒక ప్రాంప్ట్ అనేది క్రియేట్ చేయాలన్నమాట. చూడండి నేమ్ టూల్స్ ఉన్నాయి కదా, ఆ నేమ్ టూల్స్ మనం ఎలా క్రియేట్ చేయాలంటే రిటర్న్లో మనం చెక్ క్యాలెండర్ అవైలబుల్ ఉంటే చెక్ క్యాలెండర్ అని క్రియేట్ చేస్తాం, బుక్ క్యాలెండర్ని క్రియేట్ చేస్తాం. అంటే మనకి ఏదైతే ఏ ఫంక్షన్ ఉందో మనం ఇక్కడ ఏమైనా పెట్టుకోవచ్చు, కానీ మనకి రిలేటెడ్ ఇన్ఫర్మేషన్ ఆ నేమ్ పెడితే మనకి దీనికి ఇవ్వడానికి కూడా, దీనికి అర్థం చేసుకోవడానికి కూడా చాలా బాగుంటుంది అనమాట. అది ఈజీగా అర్థమవుతుంది, ఈజీగా ఇది బెస్ట్ అవుట్పుట్ అనేది ఇవ్వగలదు, ఈజీగా అర్థం చేసుకోండి. అందుకు అలా ఇచ్చేసామన్నమాట. ఇలా ఫంక్షన్ టూల్స్ నేను మీకు ఇస్తాము, అది మొత్తం ఎక్స్ప్లెయిన్ చేసి మొత్తం ప్రాంప్ట్ ఇవ్వాలని ఇలా ఇచ్చేసామన్నమాట.
ఇంకా ఏం చేస్తాము, నీకు సరిగ్గా అర్థం కాకపోతే కొన్నిసార్లు అర్థం కాదు కదా ఫంక్షన్ రూల్స్ ఎందుకు వాడుతున్నాము, అది అర్థం కాకపోతే మళ్ళీ మమ్మల్ని అడుగు డీటెయిల్గా మేము చెప్తామని అలా ఇచ్చేసామన్నమాట. ఎందుకంటే ఈ పాటలు మనం బాగా జాగ్రత్తగా ఉండాలి కాబట్టి అలా ఇచ్చేసాం. తర్వాత ఇంకోటి ఏంటంటే డైనమిక్ వేరియబుల్స్. ఈ డైనమిక్ వేరియబుల్స్ మనం ఏమేమి పెట్టాలి ఏంటి అని మొత్తం ఇదే డిఫైన్ చేసుకున్నట్టు పెట్టేశాను. దాని తర్వాత ఏమన్నా డౌట్ వస్తే మనం అడగమని అలా ఇచ్చేసాను అనమాట. చూడండి, ఇంకా ఏంటంటే ఇంకా ప్రీడిఫైన్డ్ ఈ కరెంట్ టైం ఒకటి, యూజర్ నెంబర్ ఒకటి, ఇది ఖచ్చితంగా ప్రతి దాంట్లో ఉండాలని ఇచ్చాను. ఎందుకంటే ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు మనం ఒక అవుట్ బౌండ్ కాల్ చేస్తున్నాం అనుకోండి, ఈ వాయిస్ ఏం నుంచి అవుట్ బౌండ్ కాల్ అంటే మన దగ్గర యూజర్ నెంబర్ ఆల్రెడీ ఉంది కాబట్టి మనం అవుట్ బౌండ్ కాల్ చేస్తాం. మనం అదే నెంబర్ని ఇలా డైనమిక్ వేరియబుల్లో ఇక్కడ యూజర్ నెంబర్ అనే వేరియబుల్లో స్టోర్ చేస్తాం అనమాట. అప్పుడు మనకి యూజర్ ఇదే నెంబర్ కాల్ చేయమన్నప్పుడు కానీ అది కన్ఫర్మ్ చేసుకోవడానికి కానీ బాగా యూస్ అవుతుంది అనమాట. ఇది ఇవ్వలేదు అనుకోండి, మన ఏజెంట్కి అతని నెంబర్ తెలియదు, అతను నా నెంబర్ ఉంది కదా దానికి చేయమంటే ఇది మళ్ళీ నెంబర్ అడుగుతుంది అనమాట. ఆ ఇష్యూ రాకుండా మనం ప్రతిసారి అవుట్ బౌండ్ కాల్ చేస్తున్నాం కాబట్టి వాళ్ళ నెంబర్ ఆల్రెడీ ఉంది కాబట్టి మనం దీంట్లో పెట్టేస్తాం. కానీ ఇన్బౌండ్ కేసులో ఏమవుతుందంటే వాళ్ళు మనకు కాల్ చేస్తారు కదా, వాళ్ళు మనకు కాల్ చేసినప్పుడు వాళ్ళ నెంబర్ అనేది మన దగ్గరికి వస్తుంది, కానీ మన ఏజెంట్లో మనం ఫీడ్ చేయాలి. ఇలా ఫీడ్ చేయడం మనం డైరెక్ట్గా అవ్వదన్నమాట. డైరెక్ట్గా అవ్వదు కాబట్టి మనం ఎన్ఐటీని కనెక్ట్ చేసి ఎన్ఐటీ నుంచి ఆ నెంబర్ ఉంది కదా ఆ నెంబర్ నుంచి డైనమిక్ వేరియబుల్ మనం పంపిస్తాం అనమాట ఏజెంట్కి. మళ్ళీ అది మొత్తం ఒక సినారియో ఉంది, అది మొత్తం ఒక ఫ్లో క్రియేట్ చేయాలి ఎన్ఐటీలో. అది మొత్తం నెక్స్ట్ క్లాసెస్లో మీకు క్లారిటీ వస్తుంది. ఇప్పటికైతే జస్ట్ మీరు ఏం చేయాలంటే ఏమో అర్థం చేసుకోవాలంటే యూజర్ నెంబర్ ఉంది కదా అది మనం ప్రతి ఏజెంట్లో ఇస్తున్నాం. ఇది దీంట్లో ఏం స్టోర్ అవుతుందంటే ఎవరైతే కాల్ చేశారో లేకపోతే ఎవరికైతే మనం కాల్ చేస్తున్నామో వాళ్ళ నెంబర్ అనేది స్టోర్ అవుతుంది అనమాట. అంతే, సింపుల్. ఇంకా కరెంట్ టైం అంటే ఏంటంటే ఇప్పుడు టైం ఎంత అయింది అని చూపించడానికి ఈ కరెంట్ టైం అనే ఫంక్షన్ అనేది వాడుతున్నాం అనమాట. ప్రతి ఏజెంట్కి ఇది ఎందుకు ఉండాలంటే ఆ ఏజెంట్కి అనేది కరెంట్గా ఎంత టైం అయిందో తెలియదు, అది తెలియాలంటే మనం ఇది యాడ్ చేయాలన్నమాట. అందుకు మనం ఏం చేస్తామంటే ప్రతి దానికి ఇది ఉండాలి కాబట్టి ఇవి దీంట్లో పెట్టేసాం ఆల్రెడీ ప్రీడిఫైన్డ్గా. ఇంకా ప్రతి ఏజెంట్లో అవి మొత్తం ఇచ్చేసి ఇస్తుంది అనమాట. తర్వాత ఇంకో మెయిన్ పార్ట్ ఏంటంటే ఇక్కడ స్ట్రాటజిక్ క్వశ్చన్స్ ఫర్ న్యూ ప్రాంప్ట్స్. ఇది మొత్తం మీరు చూసిన అర్థమవుతుంది, కానీ నేను ఎందుకు ఎక్స్ప్లెయిన్ చేస్తున్నానంటే ఇది మొత్తం నేను రాశాను కాబట్టి నేను ఎక్స్ప్లెయిన్ చేస్తే మీకు ఇంకా బాగా అర్థమవుతుంది అనమాట. ఇది మొత్తం ఒకసారి ఎక్స్ప్లెయిన్ చేశాక మీరు ఒకసారి చూస్తే అప్పుడు మీకు ఈజీగా క్లారిటీ వస్తుంది అనమాట. కానీ నేను మీకు ఇచ్చేసాను కదా అని మీరు జస్ట్ ఓపెన్ చేసేస్తే అంటే చూస్తే అర్థమైనట్టే ఉంటుంది కానీ ఏది ఎందుకు పెట్టానో మీకు అర్థం కాదనమాట. అందుకు కొంచెం బోర్ కొట్టినా కొంచెం ఓపిక పట్టి మొత్తం లాస్ట్ వరకు వినండి, మీకు ఒక కంప్లీట్ క్లారిటీ అయితే వస్తుంది. ఇది మొత్తం విన్నాక ఒకసారి మీరు మళ్ళీ చూడండి, మీకు ఈజీగా అర్థమవుతుంది. మీరు సెల్ఫ్గా మొత్తం అర్థం చేసుకునే దానికన్నా ఇది మొత్తం సేమ్ యాస్టేజ్గా ఉండాలంటే మీరు మొత్తం ఇది మొత్తం కాపీ చేసుకొని మీకు ఎలా అనిపించిందో మీరు ఎలా మాడిఫై చేస్తే ఇంకా బాగా ఉంటుంది అనుకుంటున్నారో అలా మాడిఫై చేసుకోండి మీ ప్రకారం. అంటే డిఫరెంట్ వాళ్ళకి డిఫరెంట్ యూస్ కేసెస్ ఉంటాయి, డిఫరెంట్ టాలెంట్స్ ఉంటాయి, వాళ్ళ ప్రకారం వాళ్ళు మార్చుకుంటూ ఉంటారు. మీకు ఇంకా బాగా ఐడియాస్ వస్తే అవి మొత్తం మీరు మాడిఫై చేయండి. అలానే కమెంట్స్లో కూడా పెట్టండి ఇలా మాడిఫై చేయొచ్చు అని. మేము కూడా మా ప్రాంప్ట్స్ని అప్డేట్ చేసుకుంటాం, ఒక కమ్యూనిటీ లాగా గ్రో అవుదాం. చూడండి, ఇక్కడ ఈ సెక్షన్ ఉంది కదా, ఈ సెక్షన్లో అసలు క్వశ్చన్స్ ఎలా అడగాలి ఏంటి అని మొత్తం ఇచ్చాను అనమాట. కాంటెక్స్ట్కి, ఇంటిగ్రేషన్కి, బ్రాండ్ కమ్యూనికేషన్ రిలేటెడ్ క్వశ్చన్స్ ఎలా వాడాలి ఏంటి అని ఇలా మొత్తం ఇచ్చేసాం అనమాట. ఏ క్వశ్చన్ ఎలా అడగాలి అని అది మొత్తం ఒకసారి చూస్తే అర్థమవుతుంది. తర్వాత ఆడిట్ చెక్ లిస్ట్ ఫర్ ఎగ్జిస్టింగ్ ప్రాంప్ట్స్. అంటే మనం క్రియేట్ చేసాం కదా ప్రాంప్ట్స్, ఉన్న ప్రాంప్ట్స్ ఉన్నాయి కదా, ఆ ప్రాంప్ట్స్ అన్నిటికీ ఒకసారి ఈ మొత్తం ఉన్నాయో లేవో చూడమంటుంది. అంటే ఈ మొత్తం కవర్ అయినాయా లేవన్నీ, అంటే 2 టోకెన్స్ కన్నా తక్కువ ఉన్నాయా, 4.1 స్ట్రక్చర్ మొత్తం ఫాలో అవుతుందా, అంటే రోల్, ఆబ్జెక్టివ్, పర్సనాలిటీ ఇందాక అవి మొత్తం చూసాం కదా, అవి మొత్తం ఆ ఫీల్డ్స్ మొత్తం వర్క్ అవుతున్నాయా, అంటే ఆ ఫీల్డ్స్ మొత్తం దాంట్లోనే అవుట్పుట్ వచ్చిందా, తర్వాత ఇన్స్ట్రక్షన్స్ మొత్తం క్లియర్గా ఉన్నాయా, అవి మొత్తం ఉన్నాయి కదా, అవి మొత్తం క్లియర్గా ఉన్నాయా లేవా అని ఇవి మొత్తం చెప్తుంది అనమాట. తర్వాత వాయిస్ స్పెసిఫికేషన్స్, వాయిస్ అవి మొత్తం క్లారిటీగా ఉందా, న్యాచురల్ హ్యూమన్ లాగా ఉందా, తర్వాత ఇందాక మనం ఇన్స్ట్రక్షన్ చూసాం కదా ఆ ఇన్స్ట్రక్షన్స్ మొత్తం ఫాలో అవుతుందా లేదా అని ఇక్కడ మొత్తం క్వశ్చన్స్. తర్వాత కన్వర్జేషన్ ఫ్లో అయితే ఎలా ఉండాలి, ఆ స్టేజెస్ మొత్తం ఎన్ని నెంబర్ ఆఫ్ స్టెప్స్ అవి మొత్తం ఎలా ఉన్నాయి, ఎగ్జాంపుల్ ఇంటరాక్షన్స్ యాడ్ చేసామా లేదా అవి మొత్తం ఉంటాయి కదా అవి మొత్తం అనమాట దీనిలో. తర్వాత ఫంక్షన్ ఇంటిగ్రేషన్ అంటే మొత్తం ఇందాక చెప్పాను కదా టూల్స్, అవి మొత్తం ఎలా ఇంటిగ్రేట్ చేసాము, ఆ మొత్తం కవర్ అయినాయా లేదా, ప్రతి టూలు ప్రతిదీ మొత్తం డిఫైన్ అయిందా లేదా, ఏమైనా క్లారిటీ లేకపోతే మళ్ళీ అడగాలి, అది మొత్తం అనమాట. ఎర్రర్ హ్యాండింగ్ అవి మొత్తం మెన్షన్ చేశారా అని, తర్వాత ఏమైనా మిస్సింగ్ ఉంటే అవి మొత్తం అడిగారా, మొత్తం కవర్ చేసుకున్నారా అని అవి అనమాట. అది
అక్కడ దాకా ఆ సెక్షన్ అయిపోయింది. ఇప్పుడు నెక్స్ట్ సెక్షన్ ఏంటి? స్టేజెస్. అంటే ప్రతి ఏజెంట్కి ఒక ఫ్లో అయితే ఉంటుంది. ఆ ఫ్లోని మనం స్టేజెస్ కింద డివైడ్ చేసి దాని గురించి ఇక్కడ ఇచ్చామన్నమాట. ఈ స్టేజెస్ మొత్తం ఇలా చేయాలి నువ్వు అని ఈ ఏజెంట్కి ఇస్తున్నాం అనమాట. దేనికి? ఈ వాయిస్ ఏజెంట్కి కాదు, ఇక్కడ క్లాడ్ ఏజెంట్కి నువ్వు ఈ స్టేజెస్లో మొత్తం బ్రేక్ డౌన్ చేసి ఒక్కొక్కటి ఫాలో అయ్యి మొత్తం ఇవ్వని ఇలా ఇస్తున్నాం అనమాట ఈ క్లాడ్ ఏజెంట్కి. ఈ క్లాడ్ మనకి ఈ వాయిస్ ఏజెంట్ ప్రాంప్ట్ ఇవ్వడానికి మొత్తం స్టేజెస్ ఫాలో అయ్యి ఇస్తుంది అనమాట. చూడండి, ఫస్ట్ ఆస్క్ క్వశ్చన్స్. అంటే మనం ఏదైనా మొత్తం ఇన్ఫర్మేషన్ ఇచ్చాక దీనికి ఏదైతే క్వశ్చన్స్ కావాలో ఆ క్వశ్చన్స్ మొత్తం ఇస్తుంది. దాని తర్వాత న్యూ ప్రాంప్ట్, ఎగ్జిస్టింగ్ ప్రాంప్ట్. అంటే మనం ఒక న్యూ ప్రాంప్ట్ ఉంటే న్యూ ప్రాంప్ట్ అంటే మనం ఇప్పుడు ఫస్ట్ న్యూ ప్రాంప్ట్ క్రియేట్ చేస్తాం కదా, న్యూ ప్రాంప్ట్ ఇస్తుంది. కానీ ఎగ్జిస్టింగ్ ప్రాంప్ట్ అంటే ఏంటి? ఇప్పుడు మనం దీన్నే మాడిఫై చేయాలనుకున్నాం అనుకోండి, ఇది ఎగ్జిస్టింగ్ ప్రాంప్ట్ అయిపోయింది. న్యూ ప్రాంప్ట్కి అయితే ఏం చేయాలి, ఎగ్జిస్టింగ్ ప్రాంప్ట్కి అయితే ఏం చేయాలి. న్యూ ప్రాంప్ట్ అయితే మొత్తం మేనేజ్ చేసి మొత్తం క్రియేట్ చేయాలి. ఎగ్జిస్టింగ్ ప్రాంప్ట్ అయితే మొత్తం జస్ట్ అప్ అయిపోయిన దాన్ని మనం ఏదైతే మాడిఫై చేయమని అడిగామో మనం ఇచ్చిన ఇన్ఫర్మేషన్ ప్రకారం అది మాడిఫై చేయాలని అలా ఇస్తుంది. ఇది స్టెప్ 2. తర్వాత రిఫైన్మెంట్. స్టెప్ 3 ఏంటి? ఇది మొత్తం ప్రాంప్ట్ ఇస్తుంది, మనం రిటైల్లో పెట్టేసాం, బాగానే ఉంది. ఇప్పుడు స్టెప్ 3 ఏంటంటే మనం మాన్యువల్గా టెస్టింగ్ చేస్తాం కదా, అక్కడ ఆ మాన్యువల్గా టెస్టింగ్ చేసింది మొత్తం అవుట్పుట్ వస్తూ ఉంటాయి కదా, ఆ అవుట్పుట్ బట్టి మనం ఇక్కడ ప్రాంప్ట్ చేంజ్ చేస్తాం కదా, అది స్టేజ్ 3 అనమాట. ఆ రిఫైన్మెంట్ మొత్తం స్టేజ్ 3 అనమాట. తర్వాత స్టేజ్ 4 ఏంటంటే ఇది కూడా ఇంకా ఎడిషనల్ ఫీచర్ అనమాట. ఇది దీంట్లో ఏం చేసామంటే మనమే టెస్ట్ స్క్రిప్ట్స్ మొత్తం అడుగుతాం అనమాట దీన్ని. అంటే ఎలా ఇక్కడ దాకా టెస్టింగ్ మొత్తం చేసాం, అయిపోయింది. ఇప్పుడు మనం ఆటోమేటిక్ టెస్టింగ్ చేయాలనుకుంటున్నాం, అది మొత్తం చేయాలనుకుంటున్నాం. దానికి కొన్ని స్క్రిప్ట్ కావాలి మనకి, ఆ స్క్రిప్ట్స్ మొత్తం దీన్ని అడుగుతాం అనమాట. అది మొత్తం ప్రొవైడ్ చేస్తుంది. వీటి హెల్ప్తో మనం ఆటోమేటిక్ టెస్టింగ్ చేస్తాం అనమాట. ఆటోమేటిక్ టెస్టింగ్ కానీ నార్మల్గా మనం ఇది ఇచ్చిన ఎగ్జాంపుల్ కేసెస్ని టెస్ట్ చేయడం కానీ మాన్యువల్గా ఇలా చేయొచ్చు అనమాట. అంటే టెస్టింగ్లో కూడా యూస్ అయ్యేటట్టు, అంటే ఎలాగో ప్రాంప్ట్ అనేది ఇదే జనరేట్ చేస్తుంది. దీన్నే మనం అడిగామనుకోండి, ఆ ప్రాంప్ట్ ఎక్కడెక్కడ ఫెయిల్ అయ్యవచ్చు అని నువ్వు అనుకుంటున్నావు, దానికి ఎగ్జాంపుల్ సినారియోస్ ఇవ్వు, నేను మొత్తం టెస్ట్ చేస్తాను దాన్ని, ఆ టెస్ట్ చేశాక రిజల్ట్స్ అనేవి నీకు ఇస్తాను, దాని ప్రకారం నువ్వు మాడిఫై చేస్తూ ఉండు అని అలా ఇచ్చామన్నమాట. ఇక్కడ ఇప్పుడు ఏం చేస్తుంది, మనం ఎగ్జాంపుల్ సినారియోస్ ఇవ్వమంటే అది మొత్తం ఇస్తుంది. మనం ఇంటెలిజెంట్లోకి వెళ్ళి అవి మొత్తం టెస్ట్ చేస్తాము. టెస్ట్ చేసి వచ్చాక రిజల్ట్స్ అనేవి ఇక్కడ పెడతాము, ఇక్కడ చెప్తాము ఇది ఇలా అయిందని. ఇది మొత్తం దాన్ని మాడిఫై చేసి మొత్తం ఒక మంచి ప్రాంప్ట్ అనేది ఇస్తుంది అనమాట, రిఫైన్ చేసి. ఇలా అనేది వర్క్ అవుతుంది ఆ స్టేజెస్. అంటే 4 స్టేజెస్లో వర్క్ అవ్వమని నాకు అది బాగా పర్ఫెక్ట్గా అయింది కాబట్టి అలా ఇచ్చాను. మీరు ఇంకా కొన్ని స్టేజెస్ కావాలంటే యాడ్ చేసుకోవచ్చు మధ్యలో. చూడండి, ఇక్కడ మొత్తం అయిపోయాక ఎగ్జాంపుల్ ఇంటరాక్షన్స్ అంటే ఎగ్జాంపుల్స్ కూడా యాడ్ చేయమని. ఇప్పుడు నేను ఎలాంటివి అడుగుతాను ఏంటి అని. ఎగ్జాంపుల్ ఇంటరాక్షన్స్ ఏంటంటే మనం ఇచ్చినవి అనమాట. ఇందాక నేను ఇక్కడ ఇక్కడ మొత్తం డీటెయిల్స్ ఇచ్చాను కదా, నా ఏజెంట్ గురించి డెంటల్ క్లినిక్ FCI డెంటల్ కేర్కి చేస్తున్నాను, ఒక అవుట్ బౌండ్ ఏజెంట్ చేస్తున్నాను, అది 3 months ఓల్డ్ పేషెంట్కి కాల్ చేస్తుంది అని అలా మొత్తం ఇలా ఇస్తాడు యూజర్ అని ఇక్కడ ఇచ్చేసామన్నమాట. ఫర్ ఎగ్జాంపుల్గా చూడండి, యూజర్ ఎలా ఇస్తాడు, I need a voice agent for appointment book setting with our salesman. చూడండి, ఇలా ప్రాంప్ట్ ఇస్తారనమాట యూజర్. అంటే మనం ఇలా ప్రాంప్ట్ ఇస్తాము, దీనికి ఏజెంట్ ఎలా రిప్లై ఇవ్వాలి అని అది కూడా మెన్షన్ చేసామన్నమాట. అసిస్టెంట్ అప్పుడు ఏమనాలి, జస్ట్ ఇది ఒకటి ఇచ్చారు కాబట్టి ఐ విల్ హెల్ప్ యూ క్రియేట్ అండ్ ఆప్టిమైజ్డ్ ఏజెంట్, ఫస్ట్ లెట్ మీ నో అని ఇలా దాని ప్రకారం కొన్ని క్వశ్చన్స్ అడుగుతుంది అనమాట. అలా తర్వాత చెక్ లిస్ట్, తర్వాత ఆడిటింగ్ పర్పస్. అంటే మనం పైన ఏదైతే మెన్షన్ చేసామో అది మొత్తం ఇలా మొత్తం చెక్ చేసి ఒక్కొక్కటి చెక్ చేసి మొత్తం అయిందా లేదా అని మొత్తం చెక్ చేసి ఇస్తుంది అనమాట. ఇది ఒక ఎగ్జాంపుల్ ఇంటరాక్షన్ అనేది అప్లోడ్ చేసాం ఇక్కడ. అంటే ఇలా మనం ఒక ఎగ్జాంపుల్ ఇంటరాక్షన్ అనేది అప్లోడ్ చేసాం అనమాట ఇక్కడ. దీన్ని బట్టి ఏం చేస్తుంది, ప్రతిసారి ఇది అనలైజ్ చేసి అంటే యూజర్ ఇలా అడిగినప్పుడు ఇలా మొత్తం చేసి ఇలా మొత్తం ఫాలో అయ్యాడు కాబట్టి ఇప్పుడు మనం అప్లోడ్ చేసినప్పుడు కూడా అది ఒక్కొక్కటి అలా ఫాలో అవుతుంది అనమాట. ఇలా వర్క్ అవుతుంది. ఇప్పుడైతే మీకు ఒక మంచి క్లారిటీ వచ్చేసింది కదా. ఇది మొత్తం ఫస్ట్ రోల్ అండ్ ఆబ్జెక్టివ్, పర్సనాలిటీ, కంటెక్స్ట్, తర్వాత ఇన్స్ట్రక్షన్స్ మొత్తం ఏం చేయాలి ఏంటి అని, తర్వాత బెస్ట్ ప్రాక్టీస్ ఇంటిగ్రేషన్స్ ప్రతి దానికి, అంటే ప్రతి దాంట్లో కమ్యూనికేషన్లో ఏం చేయాలి, నాన్ టెక్నికల్లో ఏం చేయాలి, అంటే రిపిటేటివ్గా మనం చేసే వాటిని మొత్తాన్ని ఇక్కడ పెట్టేసామన్నమాట. ప్రతిసారి ఇవ్వకుండా ఇక్కడ స్ట్రాటజిక్ క్వశ్చన్స్ ఏం అడగాలి మనం ప్రాంప్ట్ ఇచ్చినప్పుడు. తర్వాత చెక్ లిస్ట్, అంటే మొత్తం కవర్ అయినాయా లేవా అని మొత్తం చెక్ లిస్ట్ చూసుకోవాలి. ఆ చెక్ లిస్ట్ చూసుకున్నాక ఏమైనా కవర్ అవ్వకపోతే అడగాలి. తర్వాత స్టేజెస్గా ఎలా డివైడ్ చేయాలి, ఆ స్టేజెస్ తర్వాత ఏ స్టేజ్లో ఎలా చేయాలి ఏంటి, ఎలా బిహేవ్ చేయాలి. తర్వాత మొత్తం అయిపోయాక ఒక ఎగ్జాంపుల్ ఇంటరాక్షన్ మొత్తం ఇచ్చేసామన్నమాట. ఇది ఒక కంప్లీట్ ప్రాంప్ట్ అనమాట ఈ క్లాడ్ ఏజెంట్కి నేను ఇచ్చింది.
దీన్ని బట్టి మనం ఏ ఏజెంట్కైనా ప్రాంప్ట్ అనేది ఈజీగా జనరేట్ చేసుకోవచ్చు. ఇది ఇప్పుడు నేను ఇది మొత్తం చెప్పాను, మొత్తం డీటెయిల్గా ఎక్స్ప్లెయిన్ చేశాను కాబట్టి ఇంతసేపు పట్టింది. ఇప్పుడు మీరు ఒక వేరే ఏజెంట్కి ఏమైనా బిల్ చేయాలనుకుంటే జస్ట్ మీరు ఏం చేస్తారంటే ఇక్కడ మొత్తం దాని డీటెయిల్స్ మీ దగ్గర ఎంతైతే డీటెయిల్స్ ఉంటాయో అంత మంచిది అనమాట. ఎంత డీటెయిల్స్ ఉన్నాయో మొత్తం కలెక్ట్ చేసుకొని మొత్తం ఒకేసారి ఇచ్చేయండి. ఇక్కడ ఇది మొత్తం ఇచ్చేసాక మొత్తం అది ఒక మళ్ళీ దాంట్లో కొన్ని క్వశ్చన్స్ జనరేట్ చేసి ఇస్తుంది. ఆ క్వశ్చన్స్ మొత్తానికి ఆన్సర్ ఇచ్చాక మొత్తం ప్రాంప్ట్ అనేది ఇస్తుంది. ఆ ప్రాంప్ట్ మొత్తం తీసుకెళ్ళి మీరు రిటైల్ ఏజెంట్లో ఇచ్చేసి మొత్తం ప్రాంప్ట్ అనేది మొత్తం టెస్టింగ్ అనేది చేసి మొత్తం మళ్ళీ ఇక్కడికి వచ్చేసి ఇలా మొత్తం చేయాలన్నమాట. ఇది మెయిన్గా మనం ఈ వీడియోలో నేర్చుకుంది. ఇంకా మీరు ప్రతిసారి ఏజెంట్ చేసేటప్పుడు ఈ ప్రాక్టీస్ ఫాలో అయితే మీకు బెస్ట్ అవుట్పుట్ అయితే వస్తుంది అనమాట. ఇంకా తర్వాత ఇంకా ఇది మొత్తం ఏం అయిపోలేదు, ఇంకా మనం రిఫైన్ చేసుకోవాలి, టెస్టింగ్ చేయాలి, మొత్తం ఉన్నాయి కదా, అవి మొత్తం కూడా మనం ఫర్దర్ వీడియోస్లో తెలుసుకుంటాం. వీక్కి ఒక వీడియో వస్తుందని చెప్పాను కదా, ఖచ్చితంగా ఆల్మోస్ట్ సాటర్డే సండేలోకి వచ్చేస్తుంది. మీరు ఏం చేయాలంటే డెడికేటెడ్గా కూర్చొని ఆ 1-2 hours మొత్తం ఆ వీడియో మొత్తం చూసి మొత్తం అన్ని కవర్ చేసుకొని నోట్ చేసుకొని అవి మొత్తం ప్రాక్టీస్ చేయాలన్నమాట. అప్పుడే మీకు ఈ మొత్తం క్లారిటీ అనేది వస్తుంది. జస్ట్ చూసేస్తే ఈరోజు చూస్తారు, రేపు మర్చిపోతారు అంతే. మీరు నోట్స్ రాసుకొని ప్రాక్టీస్ చేస్తేనే మీకు ఒక క్లారిటీ అనేది వస్తుంది. ఈ వీడియో మొత్తం అర్థమైందని అనుకుంటున్నాను. మీరు ఒకసారి మొత్తం చూసి మొత్తం ఒకసారి ప్రాక్టీస్ చేయండి. ఇప్పుడు నేను ఎలా అయితే చేశానో మీరు ఏదైతే యూస్ కేస్ తీసుకున్నారో ఆ యూస్ కేస్కి ఒకసారి అప్లై చేసి చూడండి. సేమ్ ఇదే. దాని తర్వాత ప్రాంప్ట్స్ ఎలా రాయాలి ఇది మొత్తం చూడండి. ఈ మొత్తం దీనికే కాదు, నార్మల్గా మీరు ఏమన్నా ఏజెంట్ బిల్ చేయాలనుకుంటున్నా, ఎన్ని టైంలో బిల్ చేయాలనుకుంటున్నా ఈ మొత్తం ప్రాంప్ట్ అనేది బాగా యూస్ అవుతుంది అనమాట. ఓన్లీ వాయిస్ ఎండ్కే కాదు. ఇది వాయిస్ ఎండ్ చేశాను కాబట్టి ఇలా చేస్తాను. కొంచెం ఈ వాయిస్ ఎండ్ దీనికే ఇచ్చి మళ్ళీ దీన్ని ఒక చార్ట్ ఏజెంట్లోకి మార్చాలంటే అదే మార్చేస్తుంది. అలా ఈ మొత్తం ఇంకా మనం చేసుకునే పని అనమాట. మీకైతే ఇది మొత్తం అర్థమైంది అనుకుంటున్నాను. ఒకసారి మొత్తం అర్థం కాని చోట మళ్ళీ చూడండి, మీకు క్లారిటీ వస్తుంది. మళ్ళీ ఏమైనా డౌట్స్ ఉంటే నన్ను కాంటాక్ట్ అవ్వండి. ఇప్పుడు మనం నెక్స్ట్ వీడియోలో మెయిన్ అనమాట. నెక్స్ట్ వీడియోలో ఏం చేయబోతున్నాం, జెనరేటర్కి కనెక్ట్ చేయబోతున్నాం ఈ ఏజెంట్నే కాదు వేరే ఏజెంట్స్ కూడా ఉంటాయి. అంటే ఒక కంప్లీట్ లీడ్ జనరేషన్ నుంచి లీడ్ క్లోజింగ్ వరకు మొత్తం ఎలా ఉంటుంది ఫ్లో ఒకటి, ఆ ఫ్లోలో ఈ వాయిస్ ఏంటి ఎక్కడెక్కడ యూజ్ అవుతుంది, ఎలా యూజ్ అవుతుంది, మనం ఎలా ఫ్లోస్ క్రియేట్ చేయాలి ఎన్ఎటెన్లో, ఈ వాయిస్ ఏంటి దాన్ని ఎలా ఇంటిగ్రేట్ చేయాలి, ప్రొడక్షన్ లెవెల్ వరకు ఎలా తీసుకెళ్ళాలి, మొత్తం క్లారిటీగా ఉంటుంది దాంట్లో. అది మాత్రం అస్సలు మిస్ అవ్వద్దు. దాంట్లో HTTP APIs మొత్తం కూడా ఏం రావాల్సిన అవసరం లేదు. మొత్తం క్లారిటీగా ఎక్స్ప్లెయిన్ చేస్తాను. మొత్తం డీటెయిల్గా స్టెప్ బై స్టెప్ చేసుకుంటూ వెళ్దాం. మొత్తం తొందర ఏం లేదు, మొత్తం క్లారిటీగా చెప్తాను. మొత్తం కవర్ అయ్యేటట్టు అన్ని ప్రతి వీడియోలో అన్ని కవర్ అయ్యేటట్టు చూసుకుంటాను. ఇప్పుడు కవర్ కాకపోయినా ఏమైనా టాపిక్స్ ఉండిపోయినా తర్వాత వీడియోస్లో అవి ఖచ్చితంగా వస్తాయి. ఎందుకంటే ఇప్పుడు చెప్తే మీకు కొంచెం కన్ఫ్యూజన్ అవుతాయని కొన్ని తర్వాత వీడియోస్ కూడా షిఫ్ట్ చేశాను. ఆల్రెడీ మొత్తం కంటెంట్ అనేది క్రియేట్ చేస్తున్నాను. ఇప్పుడే మొత్తం కంటెంట్ అనేది ఆల్మోస్ట్ క్రియేట్ అయిపోయింది వాయిస్ అండ్ కోర్స్కి. చూడండి ఇక్కడ క్లౌడ్ వాయిస్ ప్రాంప్ట్ మొత్తం మీకు ఇచ్చేస్తాను. చూడండి ఇక్కడ రోల్ ఆబ్జెక్టివ్ మొత్తం ఇచ్చేసాను కదా, ఈ ప్రాంప్ట్ మొత్తం మీకు యాక్సెస్ చేస్తాను, మీకు ఈజీగా ఉంటుంది. మొత్తం ఇది జస్ట్ కాపీ చేసుకొని అక్కడ పేస్ట్ చేసేయండి, మీకు సరిపోతుంది. తర్వాత వాయిస్ అండ్ సెటప్ గైడ్ ఈ మొత్తం అంటే ఏజెన్సీ ఎలా స్టార్ట్ చేయాలి ఏంటి అని phase 1 phase 2 అని 20 phases అనమాట. ఈ 20 phases కూడా ఉన్నాయి. గ్రో యువర్ బిజినెస్ ఈ మొత్తం కవర్ చేస్తాను తర్వాత వీడియోస్లో. తర్వాత కంప్లీట్ వాయిస్ కోర్స్ ఏం చేయాలి ఏంటి అని, అంటే ఈ వాయిస్ కోర్స్లో ఏముంటాయి ఏంటి అని మొత్తం ఉంటాయి దీంట్లో. తర్వాత మల్టీ ప్రాంప్ట్ ఏజెంట్స్ కూడా చెప్తాను కదా, ఆ మల్టీ ప్రాంప్ట్ ఏజెంట్స్ ఇందాక క్రియేట్ చేస్తూ ఉన్నాను. 2 ఏజెంట్స్ అయితే చెప్తాను దీంట్లో. మళ్ళీ దీంట్లో ప్రాంప్ట్స్ ఎలా ఇవ్వాలి ఏంటి అని ఆ ప్రాంప్ట్స్ కూడా మీకు మెన్షన్ చేసి ఇచ్చేస్తాను. ఆ ప్రాంప్ట్స్ అవి మొత్తం ఆల్మోస్ట్ కంటెంట్ అనేది రెడీ చేస్తున్నాను అనమాట ఈ వాయిస్ అండ్ కోర్స్ కోసం. చాలా టైం అనేది తీసుకుంటుంది. మీరు మెయిన్గా చేయాల్సింది ఏంటంటే ప్రాక్టీస్ చేయాలి. ఇది మొత్తం ప్రాక్టీస్ చేస్తేనే వస్తుంది, ఇది మొత్తం చూస్తే రాదు, ప్రాక్టీస్ చేస్తేనే వస్తుంది. అందుకే ఈ మొత్తం క్లారిటీగా ఒకసారి మొత్తం కాసేపు కూర్చొని మొత్తం ప్రాక్టీస్ చేస్తూ ఉండండి. ఏమైనా డౌట్స్ ఉంటే కాంటాక్ట్ అవ్వండి. ఇక నెక్స్ట్ వీడియోలో కలుద్దాం. బాయ్.